మేము గవర్నర్ గారి ప్రసంగం మీద మేము చెప్తున్నాం. మధ్య మధ్యలో మంత్రి గారు కూడా కొంచెం తగ్గితే తర్వాత చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి, ప్రతిదీ నోట్ చేసుకొని చెప్పండి, మేము కాదంటున్నా. ఇవాళ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ 10.78% అభివృద్ధి అధ్యక్ష. మొత్తం యావరేజ్ నేషనల్ యావరేజ్ 2.7, గ్యాప్ 8.87 ఉంది. మరి అభివృద్ధి ఎక్కడది అధ్యక్ష? పారిశ్రామిక రంగంలో ఏపీ 10.24% వృద్ధి సాధిస్తే జాతీయ స్థాయిలో 7.7 ఉంది. కేంద్రం కంటే ఏపీలో 2.54 ఎక్కువ అధ్యక్ష. మొన్ననే తిరుపతిలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పారు, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది అని ప్రధానమంత్రి గారే చెప్పారు. మాకు ఓటినే ఉన్న 674 రివార్డులు ఈ రాష్ట్రానికి వచ్చినాయంటే సక్రమైన పరిపాలన ఉండబట్టే వచ్చినాయి. గెలుపోవటం చూస్తాం. 23 మళ్ళా 200 సీట్లు కాడకు రావచ్చు. సీట్లు పెరుగుతాయి. ముందే చూసినారు. ఇలా చూస్తే మళ్ళా బండి వాడు కొన్ని తప్పదు. రైతుల ఆదాయం రెట్టింపు అధ్యక్ష. రైతుల ఆదాయం వ్యవసాయ అనుబంధ రంగాల ఎకానమీ 2013-14లో 1.29 లక్షల కోట్ల నుంచి 2018-19కి 2.88 లక్షల కోట్ల పెరిగింది అధ్యక్ష. నెట్ ఇంక్రీజ్ 1.59 లక్షల కోట్లు. 5 ఏళ్ళలో రెట్టింపు కన్నా ఎక్కువ అధ్యక్ష. వ్యవసాయ రంగంలో అభివృద్ధి వచ్చిందా లేదా? ఎందుకంటే ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా ఇచ్చారని గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పించారు ప్రభుత్వ విధానం కనుక. నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయంలో 2014లో 1.20 లక్షల కోట్లు ఉంటే 2018లో 2.53 లక్షల కోట్ల ఆదాయం అధ్యక్ష. 97% పెరుగుదల. పరిశ్రమలు 2014లో 1.07 లక్షల కోట్ల ఆదాయం అయితే 2018లో 1.62 లక్షల కోట్ల ఆదాయం, 51% అధ్యక్ష. సేవా రంగంలో 2014లో 1.90 లక్షల కోట్లు అయితే 2018లో 3.30 లక్షల కోట్ల ఆదాయం వచ్చారు. ఇంత ఆదాయం వస్తే ఖాళీ అంటున్నారు. ఇవాళ ఏది కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించినందువల్ల 12,000 కోట్ల రూపాయల నోటు బడ్జెట్ ఉంది అధ్యక్ష. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. పోలవరం లాంటి ప్రాజెక్టు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోయినా ప్రాజెక్టు ముందుకు వెళ్తా ఉన్నాం. మిత్రులు అంటూ ఉన్నారు, నిన్న మంత్రి గారు కూడా చెప్పారు, మీరు అవినీతి చేశారు కనుక పోలవరం ప్రాజెక్టు కాస్ట్ అంతా పెంచేశారు, ఎక్కడ ఎవరికి దోచిపెట్టారని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలుగా మన కోరిక. అంజయ్ గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దాకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఆనాడు జగన్మోహన్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ కేవలం కాలువల్లో 60% మాత్రమే, 60% మాత్రమే మట్టి కాలువలు మాత్రమే కావాలి. గట్టి నిర్మాణాలు ఎక్కడ చేయలే. పోలవరం మెయిన్ ప్రాజెక్టు ఎక్కడ కూడా ఒక కట్టెడు కాంక్రీట్ కూడా వేసిన పాపాలు పోలే. ఇవాళ దాని ఎందుకు పెరిగిందని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2013లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల భూసేకరణ ధరలన్నీ పెరిగినా లేదా? 22,000 కోట్లు కేవలం భూసేకరణలోనే. మళ్ళా కాలువల్లో కూడా భూసేకరణ జరగాలి చేశా. ఇవాళ చెప్తా ఉన్నారు కాలువలు ఎంత శాతం అయిందని. శివరాజ్ మా మిత్రులు అవంతి శ్రీనివాస్ గారు చెప్తున్నారు 90%. 90% ఎక్కడైంది? ఈ రోజు కూడా 65%లో ఉంది. ఎడవ కాలం 65% వరకు కాలం ఈ మధ్య చేసినా కూడా పని. మా మిత్రులు మరి ఎలా 90% అయిందని చెప్పారు నాకైతే తెలియదు. నేను అడుగుతా ఉన్నా, అది 2005-6లో ప్రాజెక్ట్ అంచనా 10,150 కోట్ల అధ్యక్ష. 2010-11 ధర జరగడంతో 16,010 కోట్లు జరిగింది అధ్యక్ష. మరి ఈ రోజున 2014లో భూసేకరణ చట్టం అన్ని కలిపి 55,640 కోట్లు దాదాపుగా పెరిగి సెంట్రల్ కమిటీ అంగీకరించింది. ఇవాళ మేము చేసింది ఏంటి? వాళ్ళ పర్యవేక్షణ చెప్తుంది. తమ్ముడు జాతీయ జనసంఘం ఆధ్వర్యంలో వారు ఎస్సీ వారు అంగీకరించి ఆ మొత్తం కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. ఆర్థిక శాఖ ఇవ్వాలి వాళ్ళ టీఎస్సీ అంగీకరించింది. మేము పెంచిందేమో దీంట్లో, ఎందుకంటే కొత్తగా మంత్రి గారు మా తమ్ముడు అనిల్ గారు బహుశా తెలియక మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఊరికి చెప్పే ముందు ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు అవినీతి మాట్లాడుతున్నాయని నేను చెప్పాల్సి వస్తుంది. ఇవాళ పట్టిసీమ గురించి చెప్పారు, కాకులో వచ్చిందన్నారు, రేపు కాకు మీద ఫ్లాట్ ఇచ్చేప్పుడు తెలిసేది కూడా. ఇవాళ ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగినాయి? రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు చూడండి,
వారి మిత్రులు చెప్పారు, మా అన్నకుమార్ గారు మా తమ్ముడు రాజమండ్రి చెబుతూ ఉంటాడు, అసలు కాపాడాన్ని అక్కర్లేదు అవినీతిగా కడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, కాపాడాం అక్కర్లేదు ముందు ఆచారు మళ్ళా కట్టుకున్నారు, రెండు కాపాడాలను కడితేనే కానీ మధ్య అసలు ప్రాజెక్ట్ కాదని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చూసినప్పుడు ఆయనకి అర్థమవుతుంది ప్రాజెక్టు ఏ దేశంలో ఉందో 71.6% పైసలకు పూర్తయింది. ఇంకా చేయాల్సింది ఉంది, భూసేకరణ కావాలి. ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజీలో కొన్ని జిల్లాల కొన్ని మండలాలు మనకు రాలే. ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష, ఆ రోజున అసంబద్ధంగా విడుదల చేసేటప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి విలీనమైన మండలాలు మన కడపలే, భద్రాచలం డివిజన్ మొత్తం కూడా రాజమహేంద్రవరం కేంద్రంగా కాకినాడ కేంద్రంగా ఉన్న భావం అధ్యక్ష. భద్రాచలం దేవాలయం ఆదాయం కూడా ఎవరు కట్టారు అధ్యక్ష? రామదాస్ గారు కట్టిన డబ్బు పిఠాపురం రాజమహేంద్రవరం డివిజన్ లో వచ్చిన రెవెన్యూని తీసుకెళ్లి అక్కడ దేవాలయం కట్టారు. తెలంగాణ ప్రాంతం ఆదాయం కాదు అధ్యక్ష, సెంటిమెంట్ అంతా ఆంధ్రాకు ఉంది. ఆ దేవాలయం కుప్పకూలిపోయే పరిస్థితుల్లో కూడా ఆనాడున్న నేలరాజు ఆదిశేషయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్, కల్లూరు చంద్రమౌళి గారు మంత్రిగా ఉన్నారు. వారు భద్రాద్రి రామాలయ పూర్ణోద్ధరణకు సగం పెట్టి ₹2 ₹3 పేపర్లో వచ్చే డబ్బుతోటి పూర్ణోద్ధరణ చేశారు అధ్యక్ష. అది మన భాగమే కదా. మనకిచ్చిన మండలాలకు వాళ్ళు చెప్పేది హస్సారాపేట తాలూకా పశ్చిమ గోదావరి జిల్లాలో భాగం. ఇవాళ ఏదైతే పులిచింతల ప్రాజెక్టు అంటారో తెలంగాణ కట్టబెట్టబడింది, పౌర ప్రాజెక్టులకు వెళ్ళింది, నియంత్రణ కంట్రోల్లోకి వెళ్ళింది. మునగాల పరగణ నల్గొండ జిల్లాలో మునగాల పరగణ కృష్ణా జిల్లాలో భాగం. అది ఎందుకు ఇవ్వలేదు మనకి? అసలు అధ్యక్ష మీకెంత అభ్యంతరం ఏంటి? ఈ రోజున నేను కోరుతున్న ప్రభుత్వాన్ని కూడా ఇవాళ ఏదైతే సఖ్యతగా సాధిద్దాం అనుకుంటున్నారో ఇవన్నీ అడగండి. పోలవరం పులిచింతలు మన కంట్రోల్కి రావాల్సిన అవసరం ఉంది. కృష్ణా డెల్టా ఇవాళ ఎప్పుడో పైనుంచి వచ్చే నీరు దాకా చూడాలంటే కష్టం. ఇవాళ కనీసం పులిచింతల కంట్రోల్ కూడా మన దగ్గర లేకుండా పోయిందని దురదృష్టకరం. అందుకనే చెబుతున్నాం, ఇవాళ ఏదైతే మీరు పెట్టిన ఫ్యాషన్ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో లేని రోజుల్లోనే ₹30 ఆ రోజున బడ్జెట్ 2,000-3,000 కోట్లు ఉన్నప్పుడే ₹30 ఫ్యాక్షన్ పెట్టారు. దాన్ని ₹75 చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం 18 లక్షల మందికి ₹400 చొప్పున పెన్షన్ డిక్లేర్ చేసి ఇచ్చారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36 లక్షల మందికి ₹200 చొప్పున ఇచ్చారు. ఇవాళ 36 లక్షల మందికి ఇచ్చారు. ఈ రోజున 56 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం ₹1000 ఇచ్చి మరలా దాన్ని 2,000 చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ అడుగుతున్నా, ఇవాళ మీరు 3,000 ఇస్తారన్నారు అధ్యక్ష. నన్ను మాట్లాడే అధ్యక్ష శ్రీకాంత్ రెడ్డి గారు దయచేసి నన్ను మాట్లాడేయండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన విషయాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తాను అంటున్నాడు 600 అవార్డులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రధానమంత్రి గారు కూడా మమ్మల్ని పొగిడారు అని తను చెప్పినటువంటి మాట అధ్యక్ష. నిన్న కూడా చెప్పారు గ్రామాలు వెలిగిపోతున్నాయి, కావాల్సిన గ్రామానికి రండి అని అన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను ప్రతిపక్ష నాయకుడి గారికి, వాళ్ళ 22 మంది శాసనసభ్యులు అందరూ కూడా కలిసి కొన్ని గ్రామాలకు వెళ్దాం. ఆ గ్రామాల పరిస్థితులు ఎలాగున్నాయో, వీళ్ళు 5 సంవత్సరాల పాలన ఏ రకంగా నిర్వీర్యం అయిపోయినాయో వాళ్ళ కళ్ళకు చూపిస్తాం అధ్యక్ష. నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి పరిస్థితులు. ఒక పక్క చూస్తే జన్మభూమి కమిటీ సభ్యులు 3 అంతస్తుల భవనాలు కట్టుకుంటారు, తెలుగుదేశం నాయకులు బెంజికాలలో తిరుగుతున్నారు, మిగిలినటువంటి ప్రజానీకం 95% ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారో ఒక్కసారి వాళ్ళ గ్రామాలకు వచ్చి చూస్తే చూపిస్తాం అధ్యక్ష. వాళ్ళకు అన్ని అంకెలలో చెప్పుకోవడం కాదు అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష భద్రాచలం గురించి చెప్తున్నారు ఆయన. భద్రాచలం అట్లయింది, అశ్వరూపేట ఇట్లయింది. ఎస్, విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని చెప్పి పోరాడినట్టు ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కదా అధ్యక్ష. ఇంకెవరు ఉన్నారు అధ్యక్ష? ఆ టైంలో ఈ సెంటిమెంట్స్ అని ఎందుకు గుర్తు కాలేదు వీళ్ళకు? ఆ సమయంలో విభజన లేదు, ఇవ్వండి తెలంగాణను విడదీయండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అధ్యక్ష? కరీంనగర్ పోయి వరంగల్ పోయి 4 ఏళ్ల వల్ల రాష్ట్రం విభజన ఇవ్వండి అన్నటువంటి మాట చెప్పింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష 2 కళ సిద్ధాంతం చెప్పినటువంటి వ్యక్తి ఈయన. ఈ రోజు ఇలాగ మాట్లాడతాము కమిటీ మీటింగ్ రండి, ఎవరైనా కొత్త పెన్షన్ ఇవ్వండి అంటే ఎవరో చచ్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ పరిస్థితి నుంచి సాచురేషన్ వరకు తీసుకొచ్చి పెన్షన్స్ అందరికీ ఇవ్వాలని చేసే ఘనత అధ్యక్ష. ఇవన్నీ చెప్పకుండా మధ్యలో ఏదో చెప్పుకుంటూ పోతుండేలా అధ్యక్ష. మాట్లాడినప్పుడు అన్ని బయటకు వస్తాయి.
స్పీకర్ రెడ్డి తర్వాత మాట్లాడు. స్పీకర్ సార్ డోంట్ ఇంటరప్ట్ ది మెంబర్. స్పీకర్ సార్ ప్లీజ్. స్పీకర్ సార్ రైట్. స్పీకర్ సార్ ప్లీజ్. స్పీకర్ సార్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా అసంబద్ధం ఉందా? సార్ అధ్యక్ష నేను జరిగిన పరిణామాలు చెప్పా. ఎందుకంటే ములుగుపాటు ఎందుకు సార్? మీరు కాదా? మోడీ గారు వెనకబడి సలహాలు చెప్పేది మీరే. మోడీ గారితో పాటు విజయసాయి రెడ్డి గారు మీరు మంత్రాలు చేసి మీరే అంటారు. వెరీ క్లియర్. మీరు చెప్పేది ఒకటే అధ్యక్ష. ఇవాళ ఆశా వర్కర్స్ కి అధ్యక్ష చౌదరి గారు ప్లీజ్ సభలో లేనటువంటి హౌస్ల మీద రిమార్క్ చేయకండి. సభలో లేనటువంటి సభ్యుడి మీద రిమార్క్ చేయండి. అధ్యక్ష అదే విషయంలో ఇవాళ నేను అడుగుతా ఉన్నా. నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మంగళగిరి అన్నాడు లోకేష్ బాబు. మంగళగిరి అంటే రాదు మీ పప్పు కానీ అన్నాడా లేదా? మీరు రికార్డు తీసారా లేదా? ఎందుకు తీయలేదని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంటే రేపొద్దున ఏదైతే ఒక ఉప ముఖ్యమంత్రిని ఆయన పొరపాటును గ్రహపాటును అనిల్ కుమార్ అవినీతి పాలన అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది తప్పని మేము అన్నారా? ఎందుకంటే తొలగించడం లేదు. మీరు చెప్పండి. మేము అనాలని అడుగుతా ఉన్నా. ఒక్క నిమిషం ఏంటి చెప్పండి. మీరు నిన్న నా వాయిస్ తీసుకోండి సార్. ఎక్కడా కూడా నేను లోకేష్ గారి పేరు ఎత్తలా. బాగా చూసుకోండి క్లారిఫికేషన్ బాగా చూడండి. నేను లోకేష్ గారి పేరే ఎత్తలా. కావాలి అది మీరు యాక్సెప్ట్ చేస్తే అది మీ విషయం. నేను అన్న పేరు కన్ఫర్మ్ చేసుకుంటే దట్ ఇస్ క్లారిఫికేషన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ వేసుకుంటాడు కదా సార్. క్లారిఫికేషన్ చెప్పండి. 42 మంది శాసనసభ్యుల్ని ఢిల్లీ పంపించిన నాయకులు రాష్ట్ర విభజన కోరమని చెప్పి తెలంగాణ నుంచి ఆర్టికల్ 3ని వాడమని చెప్పింది మీ నాయకుడే. ఆర్టికల్ 3ని వాడమని చెప్పింది కేంద్రానికి అడ్వైజ్ చేసింది మీ నాయకుడే. వదిలేయండి ఇక అవన్నీ వద్దు. కానీ ఇప్పుడు మనం రాష్ట్రానికి వద్దాం. నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు జీతం చేశామన్నారు అధ్యక్ష. అప్పటికే చంద్రబాబు గారు 3,000 రూపాయలు చేశారు. 5,600 రూపాయలు ఇన్సెంటివ్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే 8,600 రూపాయలు ఇన్సెంటివ్స్ కానీ జీతం కానీ వెళ్తుంది. మేము జీతం 10,000 చేసామన్నారు. అంటే 10,000 ప్లస్ ఇన్సెంటివ్స్ 5,600 ఇస్తారా? క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష. ఇవ్వండి 5,000 అంటే మీరు పెంచింది 1,400 లేక 7,000 అది మీరు క్లారిటీ ఇవ్వండి. అలాగే ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. దశల వారీగా అన్నారు. దశల వారీగా ఇవ్వండి. కానీ మీరు చెప్పిన 3,000 ఇస్తారని నమ్మి ఓట్లేశారు. సరే మేము కూడా మీరు వచ్చారు సంతోషం. కానీ మీరు 250 పెంచుకుంటూ వెళ్తే 5 సంవత్సరాల్లో జరిగేది తెలుసా అధ్యక్ష? ప్రతి అవ్వకి తాతకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 18,000 రూపాయలు వస్తాయి అధ్యక్ష సంవత్సరానికి 5 ఏళ్లలో. అంటే దీనివల్ల 10,000 కోట్ల రూపాయలు అవ్వా తాత నష్టపోతున్నారు అధ్యక్ష. 3,000 ఇస్తానని ఇవ్వనందు వల్ల నష్టపోతున్నారు అధ్యక్ష. ఇవన్నీ దయచేసి గమ్ముగా తీసుకోవాలనుకుంటా ఉన్నా. ఇక అధ్యక్ష మేము పసుపు ఇస్తాను అధ్యక్ష. అధ్యక్ష మేము పసుపు ఇస్తాను అధ్యక్ష. ఇచ్చాం 10,000 రూపాయలు ఆర్థిక పరిస్థితి 3 సార్లుగా ఇచ్చాం. మళ్ళా 10,000 ఇచ్చాం. మీరు ఎవరు ఏం చెప్తున్నారు? మినిస్టర్ ఫైనాన్స్ అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అనుభవజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలన చేస్తుందనేది. ఆశా వర్కర్స్కు పెంచాలి అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దాని మొడాలిటీస్ ఏమి, దాన్ని ఏ విధంగా పెంచుతారు, ఎట్లా పెంచుతారు అనేది అది ఆటోమేటిక్గా ఆ టైం వచ్చే కొద్దీ ఆ డేట్ ఏదైతే డిసైడెడ్ డేటో తెలిసిపోతుంది. అంత తొందర ఎందుకో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అదేవిధంగా ఈవెన్ పెన్షన్లు కూడా ప్రతి ఒక్క స్పీచ్లో కానీ ఇంక్లూడింగ్ మేనిఫెస్టోలో కానీ క్రమక్రమంగా పెంచుతాము 3,000 చేరేదానికని దానికి ఏ విధంగా పెంచుతామనేది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ మాదిరి అధ్యక్ష 5 సంవత్సరాల పాలన చేసిన తర్వాత
చివరి లాస్ట్ వారం రోజులు ఉందనంగా అందరినీ మోసం చేసేదానికి సడన్ గా పసుపు కుంకుమలను తేవడము, ఒక 2,500 ఒకసారి ఇవ్వడము, 3,500 మళ్ళీ ఇంకొక ప్యాకేజీలు ఇవ్వడము, మళ్ళీ 4,000 రూపాయలు ఒకసారి ఇవ్వడము. రైతులకు వీళ్ళు ఏదైతే రైతుల మొత్తం రుణం మాఫీ చేస్తామని చెప్పి 82,000 కోట్లు మాఫీ చేయాల్సిన బాధ్యత ఉందో అది చేయకపోగా 24,000 కుదిచ్చి అది కూడా ఇవ్వకపోగా చివరకు 13,000 14,000 ఎంతనో ఇచ్చి బ్యాలెన్స్ ఇంకా పెట్టి బ్యాలెన్స్ మళ్ళీ కొత్త ప్రభుత్వాలను కట్టమని చెప్పి వాళ్ళు దానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇంకా వారం రోజులు ఉండనంగా ఎలక్షన్లకు 1,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు వేసేదానికి నానా తిప్పలు పడే చెప్పి రకరకాల అప్పులు చేసి 3 రోజుల ముందర 4 రోజుల ముందర నోటిఫికేషన్ వచ్చే ముందర వేసి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే నాకైతే ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. చౌదరి సార్, ఏ ప్రభుత్వం అయినా రన్నింగ్ ఆన్ గోయింగ్, ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం మారినా ఆనాటి ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతా ఉంటాయి అధ్యక్ష. ఇవాళ రైతు రుణమాఫీ మరి ఆర్థిక శాఖ మంత్రులు ఏ లెక్కల్లో చెబుతున్నారు కానీ 86,000 కోట్లు ఎక్కడి నుంచి కూడా పడ్డాయి లెక్కలు మాకైతే తెలియదు. కానీ ఆ రోజున 1,50,000 రూపాయలు ఇస్తానన్న మాట ప్రకారం 25,000 కోట్లు, 24,000 నుంచి 25,000 కోట్లు తేలింది. దానిలో 15,000 కోట్లు మాకున్న విడతల వారీగా ఇచ్చాం. కేంద్ర సహకారం లేనందువల్ల రావాల్సిన లోటు బడ్జెట్ను భర్తీ కానందువల్ల విడతల వారీగా ఇచ్చాం. మీ మీద ఆ బాధ్యత లేదా? ఇవాళ బాండ్లు ఇచ్చాం, 10% వడ్డీతో చెల్లిస్తారని చెప్పి బాండ్లు ఇచ్చారు. వాటిని తీర్చాల్సిన బట్టి మీ మీద లేదా అధ్యక్ష? అధ్యక్ష మళ్ళా నాతో మీరు ఆన్సర్ తెప్పిస్తారు అధ్యక్ష. దయచేసి కానివ్వండి, నేను 5 నిమిషాలు మాట్లాడాను. 1 సెకండ్. ముచ్చే చౌదరి గారు క్లారిటీ ఇవ్వాల్సింది. మీరు బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నారా, మీరు 1,50,000 రుణమాఫీ చేస్తానన్నారా? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ముఖ్యమంత్రి గారి ప్రసంగం, ఆ రోజు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ప్రసంగం మా దగ్గర ఉంది. బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? 2014 ఎన్నికల్లో బేషరతుగా రుణమాఫీ చేస్తామని మీరు ఓట్లు వేయించుకున్నారా? 1,50,000 రూపాయలు ఇస్తానని ఓట్లు వేయించుకున్నారా? దానికి సమాధానం చెప్పండి సార్. ముందు ఆ రోజు మీ స్పీచ్ ఏంది? బేషరతుగా రుణమాఫీ చేస్తాను రైతులకు సంబంధించినారు. ఆడబిడ్డలు తాకట్టు పెట్టిన బంగారం నేను తిరిగి తెచ్చిస్తాను తల్లి అని చెప్పి మాట్లాడారు. వాళ్ళకి బ్యాంకు రాలా నోటీసులు వచ్చాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లో క్లియర్ గా మాట్లాడండి. మేము చేయలేకపోయాము అని చెప్పి చెప్పండి తప్ప మేము 1,50,000 రూపాయలు చేస్తామని చెప్పాము అని చెప్పి మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ అసెంబ్లీని దయచేసి తప్పుదారి పరచకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. మీరు చెప్పినటువంటిది బేషరతుగా రుణమాఫీ తప్ప 1,50,000 రూపాయలు అని చెప్పినటువంటి సందర్భం లేదు. ఆ తర్వాత మీరు అన్నారు మీరేమన్నా కలగన్నారేమో, మేము ఎప్పుడు చెప్పామని. ఎన్నికలకు ముందు చెప్పారు, ఆ తర్వాత మీరేమన్నా కలగన్నారేమో మేము చెప్పలేదని చెప్పి మాట మార్చారు తప్ప ఈ రోజు అదే మాట మార్చి మీరు ఇక్కడ మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. మీరు దాని మీద స్పష్టత ఇవ్వండి. మీరు బేషరతుగా అని చెప్పారా, 1,50,000 అని చెప్పారా? అధ్యక్ష, పక్క రాష్ట్రం మిగులు రాష్ట్రం అధ్యక్ష మాట్లాడినా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, మేము క్రమశిక్షణ కలిగిన పార్టీగా మేము కూర్చున్నాం. మేము డిస్కస్ చేయాలా, ఒక పాయింట్ ఆఫ్ వర్క్ రైట్ చేస్తే అల్లరి చేశారన్న పెద్ద మనుషులు నా ప్రసాద్ గారికి ఎందుకు అడుగుతున్నాను అధ్యక్ష? మా ప్రసాద్ గారు ఎందుకు అవుతున్నాడు? నేనేం అబద్ధాలు కావట్లా, అబద్ధాలు చెప్పి అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులకు ఒక్క ప్రశ్న. బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు అడిగినారా 2014లో, లేదా 1,50,000 మాత్రమే చేస్తాము తరువాత కుటుంబరావు గారు ఇచ్చిన ఐడియా ప్రకారం అని చెప్పినారా అనేది క్లారిటీ ఇవ్వమనండి అధ్యక్ష. చెప్పండి. ఒక నిమిషం వినండి, డిస్టర్బ్ చేయొద్దు మీరు కూడా కొద్దిగా. అధ్యక్ష, మేము ఎన్నికల ముందు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా రుణమాఫీ అనే పదం ఎక్కడ లేదు అధ్యక్ష. ఇప్పుడు వినండి, మీరు అడిగారు చెప్తే మీరు వెళ్ళిపోతే ఎలాగండి? వినాలి కదా అధ్యక్ష. వ్యవసాయం మీద తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పాను అధ్యక్ష. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, రిజర్వ్ బ్యాంకు సహకరించకపోయినా, రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ఈ పక్కనటువంటి రాష్ట్రం
అధ్యక్ష, వాళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మేము 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశాం అధ్యక్ష. ఈ దేశంలో రుణమాఫీ చెయ్యలేమని చెప్పి చాలా ప్రభుత్వాలు మాట్లాడాయి అధ్యక్ష. ఈ పాయింట్ వినాలి అధ్యక్ష, ఈ పాయింట్ వినాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, సురేష్ అధ్యక్ష, అధ్యక్ష 1 minute అధ్యక్ష, 1 నిమిషం. ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష, అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అక్కడ కూర్చొని ఉన్నారు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు గారు ఒక్కసారి గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు వాళ్ళు అక్కడ ప్రతిపక్షంలో కూర్చోడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారు విశ్వసనీయత కోల్పోవడం అధ్యక్ష. విశ్వసనీయత కోల్పోవడానికి ప్రధానమైన అంశం ఈ యొక్క రుణమాఫీ సార్. ఎందుకంటే సార్ రుణమాఫీ కింద వాళ్ళు చెప్పింది లెట్ దెమ్ క్రాస్ దేర్ హార్ట్స్ అండ్ స్పీక్ సార్. అచ్చెన్నాయుడు గారు వారు ఉన్నారు, ఆయన 6 అడుగుల పైన ఉన్నారు, ఆయన వాయిస్ ఉంది, మైక్ లేకుండా కానీ మాట్లాడగలరు సార్. గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజమైపోతాయి. పెద్ద పెద్దగా చేతులు పోయి మాట్లాడుతుంటే ప్రజలు నిజంగా వాళ్ళు నిజం మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, I just wanted to put forth one straight point to this house and through you to the opposition leader sir. అపోజిషన్ లీడర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. షరతులు లేని రుణమాఫీ, ఇంటికి ఒక రుణము, 1,50,000, 50,000, 1,00,000 పైన మీద 5 విడతలు అని చెప్పి లాస్ట్కి ఎలక్షన్ల ముందర 3 విడతలు ఇచ్చే 2 విడతలు లేకుండా పసుపు కుంకుమకి ఎందుకు పోయారో చెప్పాలి అధ్యక్ష. Why he has gone through that program when he has given it on the floor to the people of this white people of Andhra Pradesh? He has given a promise to them, sir. సార్ ఎవరు కుటుంబరావు గారంట ఇంకోరంట వాళ్ళ మాటలు నమ్మి ఈ రోజు ఆ యొక్క రుణమాఫీని ఏ విధంగా నీరు కార్చారో, ఈ రోజు వచ్చి 4వ విడత రుణమాఫీ మీరేయండి, 5వ విడత రుణమాఫీ మీరేయండి, మమ్మల్ని వెళ్ళండి వాళ్ళు. వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? సార్ ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంది ఏంటంటే సార్, దే జస్ట్ వాంటెడ్ ఎ లీడర్. మా గౌరవ సభ్యులు చెప్పినట్టు ఒక టార్చ్ బేరర్ కావాలి సార్. విశ్వసనీయత, నిబద్ధత సార్. ఇచ్చే మాట మీద నిలబడం సార్. ఫస్ట్ లెట్ దెమ్ లెర్న్ దట్ సార్. అట్లీస్ట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు దేర్ హెడ్ సార్. ఆ మైండ్ లోకి ఎక్కించుకోమని సార్. దెన్ యూ విల్ డిస్కస్ అబౌట్ అదర్ థింగ్స్ సార్, మొడాలిటీస్ సార్. రుణమాఫీ వల్ల వాళ్ళు ఎవరో బద్దమైపోయారు సార్. సార్. ఈ రాష్ట్ర ప్రజలు ఆ రుణమాఫీ అనే అంశం మీదనే ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఆ సీట్లు చూపించారో వాళ్ళు ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నారు సార్. మాట్లాడు. విశ్వసనీయత వస్తుంది, టైం గడిచే కొద్దీ విశ్వసనీయత ఏంటో, నిలకడేమిటో, దేవుడి మీద ఎవరు నిలబడతారో అన్ని తెలిపోతాయి. స్పీకర్ సార్, ప్లీజ్ స్పీకర్ సార్. అధ్యక్ష ఈరోజు ఏదైతే భవనాల కోసమో పెళ్లిళ్ళు పెట్టడం కోసం ప్లీజ్ డాక్టర్ గారు కూర్చోండి, అప్పలరాజు గారు కూర్చోవాలి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్. అధ్యక్ష బుచ్చే చౌదరి గారు మీరు మాట్లాడండి. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ ఇస్తే మనకి ఈ తిప్పలేందుకు అధ్యక్ష? రాజధానికి 1,500 కోట్లు, చండీగఢ్ లాంటి ఢిల్లీ లాంటి రాజధాని 1,500 కోట్లకు అయిపోద్దా అధ్యక్ష? అది రేపు పొద్దున మీరు చెబుతున్నారు లెక్కలు. అయ్యా మీ ముఖ్యమంత్రి గారు చెబుతారు ఎంత ఇచ్చారో ఎంత రావాలో ఏమైందో మీరు చెబుతారు కానీ చెప్పండి చౌదరి గారు. అధ్యక్ష ఇవాళ ఏదైతే రుణమాఫీకి సంబంధించి బయట భవనాల కోసమో ఫ్యాక్టరీల కోసమో తెచ్చుకున్న రుణాలు కాదు అధ్యక్ష, రైతు పంట రుణాలు కానీ ఎవరైతే కేవలం వ్యవసాయం కోసం తెచ్చుకున్న ఆ రుణాలు మాఫీ చేస్తాం. అది మాకు తెలిసింది 25,000 కోట్ల రూపాయలు లోపల వచ్చింది. దాన్ని క్లియర్ చేస్తూ వచ్చాం. 1,50,000 రూపాయలు పరిమితి పెట్టిస్తానన్నా ఇచ్చాం. అది బ్యాలెన్స్ దానికి కూడా మేము వారికి బాండ్లు ఇచ్చాం. రైతుల వారికి ఇచ్చి వాళ్ళ మీద భారం లేకుండా చేసి బాండ్లు ఇచ్చి ప్రభుత్వం బాధ్యత వహించింది. 10% వడ్డీ కట్టమని అడుగుతున్నాం. మీరు ఇచ్చారు కానీ మేము చేయడం లేదు. రేపు పొద్దున బాండ్స్ తీసుకున్నారు కనుక 10% ఇంట్రెస్ట్ పే చేయమని అడుగుతా ఉన్నాం.
అలాగే ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వ పాలిత పథకం కింద 4,500 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. మీరు ఇవ్వండి. ఖరీఫ్కి ఎందుకు ఎవరు, ఈ పంటకి ఎందుకు ఎవరు, మళ్ళా ఇప్పుడు దాళవాకి ఇస్తామంటున్నారు. ఖరీఫ్కి ఇవ్వండి, ఈ పంటకి ఇవ్వండి. మీరు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ కూడా ఉంది కదా, 4,000 మీరు ఏది పెట్టినా పర్వాలే. రైతు బంధు అన్నారా, ఇవ్వండి. 4,500 కోట్లు ఇవ్వండి, రైతులను ఆదుకోండి, రైతులు ఇబ్బంది లేకుండా. అసలే ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా మొదలవుతున్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాన్ని కూడా సరి చేసుకుని మేము అందరూ కోరుతున్నాం. మేము కోరేది ఒకటి ప్రభుత్వం మారినంత మాత్రాన కొన్ని ప్రాధాన్యతలు పోవు, పేర్లు మారినంత మాత్రాన ప్రాధాన్యతలు పోవు. దాన్ని కలిసి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీరు ఇవాళ మా మీద దాడి చేయాలనేది సరైన విధానం కాదు. ఇది మేము క్రమశిక్షణగానే ఉంటాం. గత శాసనసభలో అమరులాగా మేము చెయ్యం. మేము నిర్మాణాత్మకంగానే విమర్శ చేసినా సూచన చేసినా కరెక్ట్గానే చేస్తాం. దయచేసి మేము ఒకటే చెబుతున్నాం అధ్యక్ష, తమని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మాకు కొంత సమయం సరిగా ఇవ్వండి. ఏదో కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. ఎలా ఉంటుందంటే ఈ సామెత ఒకటి గుర్తుకొస్తుంది, కొత్త బెచ్చగాడు పొద్దురగాడు అన్న చందాన మమ్మల్ని విమర్శిస్తే ఏంటి అధ్యక్ష? మేము ఓకే ఇక్కడికి వచ్చాం, మరలా అక్కడికి వచ్చే వారికి మీరు దోహదపడకండి. మళ్ళా మీరు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసుకోవద్దు దయచేసి. చివరిగా అధ్యక్ష, అందుకనే గవర్నర్ గారి ప్రసంగం నిస్తేజంగా ఉంది, సరైన వివరణ లేకుండా ఉంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులన్నీ ఆగిపోయినాయి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి ఆగిపోతే సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు మీరు ఏం చేసుకుంటే అక్కడ ఉంటే లోటుపాట్లు ఉంటే వెంటనే విచారణ చేసి ఏం చేసుకుంటారో. పనులన్నీ ఆగిపోతే రాజధాని మళ్ళా 2 ఏళ్ళు వెనకపోద్ది అధ్యక్ష. ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కానీ గవర్నర్ కోసం క్లారిటీ చెప్పరా? క్లారిటీ ఇవ్వకపోతే ఇవాళ రైతులు నష్టపోతారు, రాజధాని నష్టపోతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద తక్షణం ఒక నిర్ణయం తీసుకొని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసి పనులు ప్రారంభించేలాగా చేయకపోతే, ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆగిపోతా ఉన్నాయి, సచివాలయం ఆగిపోతుంది, హైకోర్టు ఆగిపోతుంది, రోడ్లు ఆగిపోతున్నాయి, వర్షాకాలం వస్తుంది. దయచేసి కన్క్లూడ్ యువర్ స్పీచ్. అధ్యక్ష, చివరగా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటి, మేము సంఖ్యలో తక్కువ కావచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షంగా మాకు ప్రభుత్వానికి సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చేదానికి కానీ లేక విమర్శించేదానికి నిర్మాణాత్మక విమర్శ చేసేదానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 23 కనుక నేను 10 నిమిషాలు ఇస్తాను, మిగతాదంతా ఇటే చూస్తాను. మేము మాట్లాడేటప్పుడు అందరూ మంత్రుల దగ్గర నుంచి అందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తే అది సరైన విధానం కాదు అధ్యక్ష. బుచ్చయ్య చౌదరి గారు దయచేసి మీరు ఆలోచించారు. బుచ్చయ్య చౌదరి గారు, నా కన్క్లూజివ్ స్పీచ్ లో మీకు చెప్పాను, సమస్య తీవ్రమైనప్పుడు అది రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రం ప్రగతికి అది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు నా విచక్షణాధికారాలతో ఎవరికి సభాకాలం ఎంత ఇవ్వాలన్నటువంటిది సభ్యులు దీన్ని బట్టి చేస్తానని చెప్పాను. దయచేసి మీరు ఇంకోటి కూడా చెప్తారు. అదే సమయంలో ఈ టైం స్లాట్ అన్నటువంటిది జనరల్గా మనకి తెలియదు ఏముంది, ఇది గవర్నమెంట్ ఇట్సే మనకి హెడ్ కౌంట్స్. దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ బట్టి సభా సమయం కేటాయించబడుతుంది. అన్ని వేళలా మేము 23 మందే ఉన్నాము, మీరు మాకు ఎలా చేస్తారని మాత్రం మీరు అనకంటే ఖచ్చితంగా ఇష్యూ వెన్ వీ ఆల్ ఫీల్ దట్ మచ్ ఆఫ్ సీరియస్నెస్ తప్పనిసరిగా అది కన్సిడర్ చేస్తాం. కానీ ఈ సాంప్రదాయం అన్నటువంటిది గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఓవర్కమ్ చేయకుండా మీరు ఆ సమయ పాలనను పాటించండి ప్లీజ్. ఉమ్మడి రాష్ట్రంలో 28 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నప్పుడు కూడా స్లాటర్ చూడలేదు, 26 మంది ఉన్నప్పుడు కూడా టైం స్లాట్ చూడలే. ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఎక్కువ సమయం కేటాయింపు చేశామని మనసులో పెట్టుకోండి. అది దాని రోజులు కలగలేదు. చౌదరి గారు, ఆ రోజు నేను సభలో ఉన్నాను. అవును, మనం ఎలాగిచ్చామో నాకు తెలుసు, దాని మీద చర్చకెళ్ళొద్దు. మీరు మాట్లాడండి అంటే తమకు కన్క్లూడ్ చేయండి. ఓకే, కన్క్లూడ్ చేయండి. చివరిగా అమ్మబడి నేను కాకుండా అధ్యక్ష ఒక క్లారిటీ రావాలి అధ్యక్ష. మొన్ననే నేను పాఠశాలకు వెళ్ళాను అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో బాగా పనితీరు మెరుగుపడ్డాయి. లోకల్ బాడీ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ పంచాయతీలు కానీ వాటిల్లో రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, సౌకర్యాలు మెరుగుపడ్డాయి చాలా వరకు. అయితే మనం ఏదైతే బడి మానే పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నా చాలా మంచిదే. కానీ అక్కడ క్లారిటీ రావట్లా. అసలు ఎంతమంది పిల్లలకి ఇస్తారు,
కొత్తగా బడిలో చేర్చే వాళ్ళకి మాత్రమే ఇస్తారా, లేక ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా ఇస్తారు? ఒకవేళ ప్రైవేట్ పాఠశాలను కూడా ప్రోత్సహించాలని ప్రైవేట్ పాఠశాలను కూడా మీరు ఇస్తారా? వాళ్ళ టీచర్స్ అడిగారు అధ్యక్ష, ఒక పంచాయతీ స్కూలు టీచర్స్ అడిగారు, అయ్యా దీనివల్ల ఇప్పుడు 115 మంది పిల్లలు వచ్చారు ప్రైవేట్ పాఠశాలకి మా దగ్గరకు వచ్చారు, మేము చేర్చుకున్నాము, ఇక్కడ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్లు అన్నీ ఉన్నాయి, కానీ మరి మళ్ళీ ప్రైవేట్ పాఠశాలకు కూడా అదే ఫీజు ఇస్తే వీళ్ళంతా మళ్ళీ అక్కడికి వెళ్తే ఈ పాఠశాల పరిస్థితి, దాని మీద నేను అడుగుతుంది క్లారిటీ ఇవ్వండి. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా ఇస్తాము? ప్రైవేట్ పాఠశాలకు ఇస్తామా, ప్రభుత్వ పాఠశాలకు ఇస్తామా? ఇద్దరు పిల్లలు పంపించినా ఇస్తామా, ఒకళ్ళు పంపిస్తేనే ఇస్తామా? కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు జనవరి 20లో ఇస్తానంటున్నారు, కొంచెం క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇవ్వకపోతే పిల్లలు చేర్చేవాళ్ళు మళ్ళీ వెనకపోతారు, ప్రభుత్వ పాఠశాలలు మళ్ళా దెబ్బతింటాయి. ఇప్పుడిప్పుడే పాఠశాల పనితీరు మెరుగుపడింది, దయచేసి దాని మీద ఆలోచన చేయమని కోరుకుంటూ మాకు గవర్నర్ మీద ఈ ప్రసంగం కన్ఫర్మేషన్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairman for the first session. Sri Pidika Rajanadara, Sri N. Prasanna Kumar Reddy, Sri Ambati Rambabu, Sri Chintala Ramchandra Reddy, Srimati V. Kalavati, Sri Mudunuri Prasad Raju. Udaybabu garu, next, please. స్టేట్మెంట్ అయిపోయింది, మీరు మాట్లాడండి. ధన్యవాదాలు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చేసే అవకాశాన్ని కల్పించేందుకు మీకు అభినందన తెలియజేస్తున్నాం. టైం కొద్దిగా కన్ఫైడ్ ఉంది, మాట్లాడు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఆ రోజుల్లో ఏ విధంగా జరిగింది, 2014 ఎన్నికల తర్వాత మరి ఆ రోజు పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న కేంద్ర విభజన చట్టంలో ఉన్న అనేక రకాల అవకాశం ఉన్నప్పుడు కూడా అవకాశాలు ఉపయోగించుకోకుండా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని మరింత కష్టపరుస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాక్షస పరిపాలన చమగీతం పాడి రాజ్యాంగ రాజ్యం కావాలి, జగనన్న ప్రభుత్వం కోరుకున్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన ఈ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. గతంలో ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా చిన్నాభిన్నమైంది, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా అస్తవ్యస్తం చేసి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఏర్పడిపోయింది. ఇవాళ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ రాష్ట్రాన్ని 2,50,00,000 అప్పులో తీసుకెళ్ళింది ఈ రాష్ట్రాన్ని. మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల గాడిలో పెట్టాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకి రాజ్యాంగ రాజ్యం రావాలని ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేయగానే ఇవాళ ఎన్నికల్లో గెలవగానే అందరూ కూడా ఉత్సాహంగా అనేక రకాలుగా ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా దానికి వెళ్లకుండా ఇవాళ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో వెంటనే పరిపాలన గాడిలో పెట్టాలని చెప్పి ఇవాళ ఎక్కడికి కూడా ఎటువంటి ఉత్సాహాలు, ఎటువంటి అనేక రకాల కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి వెంటనే ఎన్నికలైన మరుక్షణంలోనే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన రోజు నుంచే పరిపాలన ఆయన మొదలుపెట్టాడు. ఏదైతే గత ప్రభుత్వం 600 హామీలు ఇచ్చి ఏ హామీ కూడా అమలు జరపలా, 5 సంవత్సరాల వరకు కూడా హామీలు అమలు జరపలా. కానీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి అయినటువంటి సాహసోపేత కార్యక్రమాలని ఆయన హామీలు ఇచ్చి వెంటనే అదే రోజున ముఖ్యమంత్రిగా ఆయన మొదటి రోజు కేబినెట్ సమావేశంలో కొన్ని రకాలుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, ఆ రోజు
చూసాం మనమంతా. ఇవాళ ఆశా వర్కర్స్ శాలరీస్ కానీ, పారిశుద్ధ కార్మికులైతే చూసాం 10 సంవత్సరాలుగా అనేక సార్లు పారిశుద్ధ కార్మికులు నిరాధ్యక్షులు ధర్నాలు చేసినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోరా. ఆ పారిశుద్ధ కార్మికులకి మరి అనేక రకాలుగా వారు చేసే వృత్తిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారికి 18,000 రూపాయల జీతాలు నిర్ణయించడం కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పారిశుద్ధ కార్మికులు ఎంతో హర్షిస్తున్నారు. అలానే ఇవాళ అన్ని రకాల సమస్యలు కూడా ఆయన అవగాహన చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్ర సమస్యల్ని 3,648 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి 14 మాసాలు ఎండనక వాననక చలనక రాష్ట్రం అంతా కూడా పర్యటించి ఇవాళ భారతదేశం కాదు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా ఇవాళ పర్యటించాల. కాబట్టి ఇవాళ అన్ని రకాల సమస్యలు కూడా అవగాహన చేసుకున్నాడు. అంత చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఒక మోడల్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడంలో ఎటువంటి సంశయం లేదు. ఇవాళ ఒకటే తెలుసు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు పట్టిసీమ మోటార్లు అన్నారు. ఇవాళ పట్టిసీమ అనేక ఇవాళ 1,300 కోట్లు పెట్టి పట్టిసీమ కడితే ఇవాళ దాని పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మనకి పులిచింతల ప్రాజెక్టు ఉంది, 45 టీఎంసీలు నీరు తీసుకునే అవకాశం ఉంది. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ పులిచింతల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి కేవలం కమిషన్ కట్టుబడి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ 1,300 కోట్లతో పట్టిసీమ పెట్టి ఇవాళ ఆ మోటార్లకి ఇంపోర్టెడ్ మోటార్లు పెట్టారు. ఆ మోటార్లకి అయిన కరెంటు బిల్లు ఎంత ఉందో ఒకసారి కొన్ని 100 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు అయింది. ఆ కరెంటు బిల్లు గురించి ఎక్కడ మాట్లాడట్లా. ఇవాళ అప్పులు చేసి జడ్కోకి కొన్ని 100 కోట్ల రూపాయలు బకాయిలు పడి ఆ కరెంటు బిల్లు కట్టకుండా ఇవాళ ఏదో పట్టిసీమ వల్ల మేము పంట పండించాం, డెల్టా భూములను మేము సస్యశ్యామం చేసామన్నారు. డెల్టా భూములు పట్టిసీమ రాకముందే బ్రహ్మాండంగా పులిచింతల పండిన పంటలు, దాన్ని పులిచింతలకి ఇవాళ కట్టవలసిన 100 కోట్ల రూపాయల బకాయిలు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కట్టలేక తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేకపోయింది. నాగార్జున సాగర్ డ్యామ్ లో నీరుండి కూడా పులిచింతల నుండి నీరు తీసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా తప్పకుండా రాబోయే రైతాంగానికి మా ప్రభుత్వం తప్పకుండా నీరు అందిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలానే ఇవాళ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో 600 పేజీలు వేసింది. 600 పేజీలు బుక్లెట్ పెట్టి నెట్లోంచి కూడా తీసేశారు. దాని తర్వాత సంవత్సరంలో నెట్లోంచి తీశారు. ఎవరు కూడా ఏ ప్రభుత్వం గతంలో ఒక మేనిఫెస్టో పెడితే మేనిఫెస్టో కంటిన్యూగా 5 సంవత్సరాల పాటు దాన్ని ఒక బైబిల్గా ఖురాన్గా భావిస్తాం, భగవద్గీతగా భావిస్తాం. అటువంటి మేనిఫెస్టో కూడా పక్కపడేసి ఆనాటి ప్రభుత్వం ఏది కూడా అమలు జరగ ఇవాళ కేవలం 2 పేజీల వరకే మేనిఫెస్టో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తప్పనిసరిగా ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు కూడా తూచా తప్పు కూడా అమలు జరుగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఇవాళ అధికారం అంటే సింహాసనం కాదు, అది కేవలం ప్రజలకు సేవ చేయడం అని భావించాలి. అలానే ఇది ఒక ప్రజలు మనకి ఒక బహుమతిగా ఇచ్చింది. ఇది ఒక మహత్కరమైన కార్యక్రమం ప్రజలు మనం ముందుంచారు. కాబట్టి తప్పకుండా ఇవాళ ప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం. ఇవాళ అమ్మఒడి స్కీమ్ కింద మరి ఇచ్చే 15,000 రూపాయల స్కీము నిజంగా పేద ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు అధ్యక్ష. ఈ 15,000 రూపాయల అమ్మఒడి కార్యక్రమం మీద ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకి అనేక రకాలుగా ఇది ఒక పూర్వజన్మ సుకృతం అధ్యక్ష. ఇది అలాగే రైతు భరోసా కింద తప్పనిసరిగా ఈ కార్యక్రమం కూడా ముందు సాగుతా అధ్యక్ష సాగుద్ది. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పూర్తిగా గత ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అనేక రకాల జబ్బులు తీసేసి కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆరోగ్యశ్రీ డబ్బంతా తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధిని పెట్టి కేవలం ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక కానుకలాగా ఇచ్చేసేది తప్ప అది కూడా ఎమ్మెల్యేలు ఇళ్ళకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు తీసుకెళ్లి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు కూడా జ్వరం వస్తే 1 లక్ష రూపాయలు, చిన్న చిన్న జబ్బులు కూడా 3 లక్షల రూపాయలు. అది కేవలం ఒక వర్గానికే జరిగింది తప్ప ప్రభుత్వ ఖజానాలతో కూడా లూటు చేశారు అధ్యక్ష. దాని మీద కూడా సక్రమ విచారణ జరిపించాలి. ఆరోగ్యశ్రీ అనేది కొన్ని హాస్పిటల్స్ మాత్రం ఉంది. ఇవాళ చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో పేమెంట్ ఇచ్చారు అధ్యక్ష. దాని మీద సక్రమంగా విచారణ జరిపించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.
అలానే పెన్షన్లు జన్మభూమి కమిటీ కింద ఇవాళ 65 సంవత్సరాలు ఉన్న వారికి పెన్షన్ ఇవ్వాలి, 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నవారు కూడా ఆనాటి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది అధ్యక్ష. దీన్ని కూడా మరి ఖజానా అంతా కూడా అనేక రకాల కోట్లాది రూపాయల ఖజానా ఖాళీ చేసింది అధ్యక్ష ఆనాడు మరి ప్రభుత్వం. అలానే ఇవాళ టెండర్స్ అనేది గత ప్రభుత్వంలో పప్పు బెల్లంలా ఖర్చు పెట్టారు అధ్యక్ష. నీటిపారుదల రంగంలో కానీ అన్ని రంగాల్లో పంచాయతీరాజ్లో కానీ నామినేషన్ మీద ఇచ్చేశారు. ఈ విధంగా ఇవాళ ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ఇవాళ అనేక రకాల టెండర్ విధానం కూడా మార్పు చేయాలి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివర్సింగ్ టెండర్ విధానం పెట్టి దీన్ని సక్రమైన మార్పులో పెడతాను ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. అలానే డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ, అలానే సహకారం కానీ పరిరక్షించడం కానీ, అలానే ముఖ్యంగా రైతులు అనేక సంవత్సరాలు కోరుకుంటున్నారు 9 గంటల పాటు ఇవాళ నాణ్యమైన కరెంటు కావాలని చెప్పి కోరుకుంటారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమల్లో చేస్తాను, ఎన్ని కష్ట పరిస్థితి వచ్చినా సరే తప్పనిసరిగా 9 గంటల పాటు నిర్భయంగా వాళ్ళ రైతులకి ఆయన అందిస్తామని చెప్పారు అధ్యక్ష. అలాగే గ్రామ సచివాలయాల ఏర్పాట్లు, గ్రామాల్లో నిరుద్యోగ సమస్య మీద కూడా తప్పనిసరిగా అటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ముందుకు వెళ్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. మరి సమయం తక్కువ లేదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇవాళ మరి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఉంది కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం అధ్యక్ష. మరి ఈ కొన్ని విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగానికి ఒకసారి కాదు అధ్యక్ష, 100 సార్లు ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, అందులో ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మేలు చేయడానికి అవకాశమైనటువంటి విషయాల్ని పొందుపరచడం జరిగింది అధ్యక్ష. పురుషులు, పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు, పట్టా రైతులు, కౌలు రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వికలాంగులు, అవివాహితులకు కూడా ₹1,00,000 కానుకతో పాటు అధ్యక్ష సమాజంలోని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలాగా అన్ని వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని పొందుపరచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. ఇక్కడ ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. ఒక బుచ్చయ్య చౌదరి గారు తప్ప ఇంకా ఎవరూ కూడా గవర్నర్ గారు ప్రసంగాన్ని చెందినట్టు అనిపించలేదు అధ్యక్ష. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డం తగ్గడం తప్ప ఎవరో ఏది రెఫర్ చేయలేదు అధ్యక్ష. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం ప్రతిలో ఏమైనా మిగులుంటే వాళ్ళకి ఒకసారి పంచాలని చెప్పి మిమ్మల్ని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి చదువుకోవచ్చి మాట్లాడితే బాగుండేది. ఇకపోతే అధ్యక్ష, వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ దగ్గర లేదు అధ్యక్ష. మా నియోజకవర్గంలో అక్కడ అప్పుడున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే గారికి రిజిస్టర్డ్ పోస్టులుగా పంపించారు అధ్యక్ష మేనిఫెస్టో. వాళ్ళకి ఎవరికి మేనిఫెస్టో చదివినట్టు కూడా అనిపిస్తలేదు అధ్యక్ష. నా దగ్గర ఇంకా కాపీలు కావాలంటే వాళ్ళకి పంపిస్తాను. మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది ఏంటి, 5 వేలు వాళ్ళకి వచ్చింది ఏంటి అర్థం కానట్టుగా ఉండి కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మసాక్షిని చంపుకొని ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా చెప్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు దయచేసి వాల్మీకులకు ఏం చెప్పారు, కురువలకి ఏం చెప్పారు, రజకులకు ఏం చెప్పారు, నాయీ బ్రాహ్మణులకు ఏం చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు గారు ఏం చెప్పారు మీరు చెప్పండి ఒకసారి. కురువలని ఎక్స్ట్రీలో చేర్పిస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో ఆ విషయాన్ని కనీసం గుర్తు కూడా తెచ్చుకోలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి గుర్తు చేసుకున్నారా? చేరతల్ని బీసీ బి నుంచి బీసీ ఏ చేశామని చెప్పారు. ఏ రోజైనా కనీసం గుర్తుకొచ్చిందా మీకు? ప్రెస్ లో కానీ, అసెంబ్లీలో కానీ, కేబినెట్లో కానీ ఒక్కసారి మీరు మాట్లాడాలంటే కనీసం మేనిఫెస్టోలో పెట్టిన విషయాల్లో 5 సంవత్సరాలు ఏ ఒక్కరికి గుర్తు లేకుండా ఉన్నారంటే ఏ అధ్యక్ష, ఏమి పరిపాలన అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా ఎవరిని మీరు మోసం చేయలేదు. రైతులను మోసం చేయలేదా? డ్వాక్రా కట్టడాన్ని మోసం చేయలేదా? సైకిల్ ఇస్తామని హై స్కూల్ పిల్లల్ని మోసం చేయలేదా? ల్యాప్టాప్ ఇస్తామని ఇంటర్ వాళ్ళని మోసం చేయలేదా? కంప్యూటర్లు ఇస్తామని డిగ్రీ వాళ్ళని మోసం చేయలేదా? ఎంతమంది ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేయలేదని చెప్తున్నా. కంప్యూటర్లు ఇచ్చారా? ల్యాప్టాప్లు ఇచ్చారా? సైకిల్ ఇచ్చారా? మీరు ఎవరికి ఇచ్చారండి? మీరు ఎంతమందికి ఇచ్చారు? ప్రతి ఒక్కరిని అడుగడుగునా మోసం చేస్తూ 5 సంవత్సరాలు దోపిడీ చేసి దాచిపోతే
అధ్యక్ష మా నియోజకవర్గంలో కనేకల మండలం ఉంది అధ్యక్ష. అక్కడ ఊరు ప్రజలందరూ తీసుకొని పోయి ఒక నదిలో శవాన్ని పాతిపెడతారు అధ్యక్ష. వీళ్ళు ఇసుక దోపిడీ కోసం శవాలను కూడా తీసేసి ఇసుక దోచుకొని లారీ లోను పట్టుకుంటే కూడా పట్టించుకోలేకుండా యథావిధిగా దోచుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక అధ్యక్ష సాక్షాత్కరించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చారు అధ్యక్ష. భైరవాల తిప్పనే ప్రాజెక్టు అప్పుడు ఆ సంవత్సరంలో ఆగస్టు 15న ప్రారంభిస్తామని చెప్పి మాట ఇచ్చారు అధ్యక్ష. 14 పోయింది, 15 పోయింది, 16 పోయింది, 17 పోయింది. 2018లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గం వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైలాలు కట్టి కోట్ల రూపాయలు ఆ కార్యక్రమానికి జనాన్ని తరలించి జనవరి 14 సంక్రాంతికి నీళ్లు వస్తాయని చెప్పారు అధ్యక్ష. సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, ఎన్నికలు వచ్చాయి, ఇప్పటికీ ఏంది లేదు అక్కడ. 964 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టుగా ఒక పేపర్ ఇచ్చారు అధ్యక్ష. జలరాతకు జయజేయులు, రాయదుర్గం మొత్తం ఎక్కడ చూసినా ఓడించే జలరాతకు జయజేయులు. 964 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి జోహార్లు. ఒక్క రూపాయి వచ్చిందని దాని మీద ఒక ఎకరా ల్యాండ్ ఎక్విజిషన్ అయిందా? ఏంది కాలేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష సాయంకాలం 5 గంటలకి ఎన్నికల కోర వెళ్ళకి వచ్చింది. ఆ రోజు ఉదయం 10 గంటలకి అక్కడ స్థానిక శాసనసభ్యులు 194 కోట్లతో నీటి సరఫరా పథకానికి భూమి పూజ. 10 గంటలకి భూమి పూజ అధ్యక్ష. సాయంకాలం 5 గంటలకి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అధ్యక్ష. ఇలాంటి అధ్యక్ష చేసేది ఏదైనా మాట్లాడితే మాటకు చేతుకు పొంతన ఉండాలి. ఈ చెప్తున్నాను అధ్యక్ష, బేషరతుగా సంపూర్ణంగా రుణమాఫీ చేసే బాధ్యత వాళ్ళని చెప్పారు. ఈ వర్డ్స్ ఇప్పుడు వీడియో రికార్డింగ్ ప్లే చేయండి అధ్యక్ష. ఈ 2 మాటలు ఉన్నాయి. బేషరతుగా సంపూర్ణంగా ఏ బ్యాంకరు మీ ఇంటికి రాడు, ఏ బ్యాంకరు మీ ఇంటికి రాడు చేస్తామని. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏది పడితే మాట్లాడడం, ఏది పడితే చేసేయడం వాళ్ళు నడుస్తూ ఉంటారు అధ్యక్ష. ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు రాయలసీమ కొట్టారు అధ్యక్ష. రెయిన్ గన్స్ అని వచ్చారు అధ్యక్ష. మా ప్రాంతంలో గుమ్మగంటల దగ్గర రెయిన్ గన్స్ వీళ్ళకి ప్రారంభం చేస్తారు. అక్కడ ఎవరికి మైక్ ఇచ్చారు, రైతు పేరు గోవిందు. ఆ గోవిందుకి మైక్ ఇస్తే ఆయన వేదికపై వచ్చాడు. అందరికీ నమస్కారం, నా పేరు గోవిందు. 5 ఎకరాలు వేరుశనగ పంట పెట్టారు. వర్షాలు లేక ఎండిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ ఇచ్చారు. బ్రహ్మాండంగా పచ్చగా ఉంది నాది, కావాలంటే చూడండి అని చెప్పించారు అధ్యక్ష. ఆ తర్వాత రోజు విలేకరులు అంతా వచ్చారు. అక్కడేదో చాలా బాగుందంట, చూసొద్దాం రాండి అని. ఎక్కడ గోవిందు దగ్గరికి ఇంటికి వెళ్ళారు. అదో గోవిందు నీ పొలం ఎక్కడుంది, రెయిన్ గంట ఎక్కడ లభ్యమైంది చూద్దాం రాండి. గోవిందుకి అసలు భూమి లేదు, సొంత భూమి లేదు. గోవిందు పేరుతోటి ఏంటంటే అధ్యక్ష దరిదాపు 600 కోట్ల రూపాయలు నెట్టారు అధ్యక్ష. 600 కోట్లు రెయిన్ గంటల పేరుతోటి అక్కడ మన ప్రతిపక్షానికి వచ్చారు. ట్యాంకర్తో నీళ్లు తెచ్చి ఒక గుంటలో పోసి దానికి ఒక మోటార్ పెట్టి రైలు కనిపిస్తారు. ఆయన వచ్చారు నెట్, అది అయిపోయింది. ఏ రోజు నెచ్చారు అధ్యక్ష. రాజధానికి ఒక పెద్ద పాడు తీశారు, 4 ట్యాంకర్లతో నీళ్లు పోశారు. ఏరువాక అక్కడ గంగా పూజ హారతి. ఆయన వాయువు ఇట్లా వదిలితే అది ఇట్లా మూసిపడిపోయింది. ఆయన ఏరువాకపోతే నాగల్పట్టి దుడ్డారధ్యక్ష సాయంకాలంగా యుద్ధం చచ్చిపోయింది. వాస్తవ అధ్యక్ష చెప్పేది ఎవరి కించబడ్డాయని చెప్పట్లేదు. ఇక నేను శిష్యులు యథాగురు తథా శిక్ష. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు అధ్యక్ష. ఒక స్కూల్కి విద్యాశాఖ అధికారి వచ్చారు అధ్యక్ష. విద్యాశాఖ అధికారి స్కూల్కి వచ్చి ఒక చిన్న విషయం అధ్యక్ష. విద్యాశాఖ అధికారి స్కూల్కి వచ్చి శివధనుసు ఎవరు విడిచారు అడిగారంటే అధ్యక్ష.
అబ్బాయి లేపి రే శివధనుసు ఎవరు వినుకుంటారా అని ఆ అబ్బాయి చెప్పాక దేవుడితో మామసాక్షి సార్ నేను కాదు సార్ నేను కాదు సార్. అప్పుడు టీకా మీద చూస్తే వాడు అలాంటి వాడు కాదు సార్ అన్నట్టు. అలాంటి వీడు గురు శిష్యుడు ఏం చేస్తారో ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. కాబట్టి అధ్యక్ష ఇంక్లూడ్ చేయండి రామచంద్రారెడ్డి గారు. చెప్పిన అధ్యక్ష మీరు చెట్టు అని వందల కోట్ల రూపాయలు బుక్ చేస్తారు. ఎన్నో లక్షల చెట్లు అన్నారు. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎన్ని లక్షల చెట్లు పెట్టారో 10% చెట్లని చూపిస్తే మీరు ఏం చెట్టు చూపిస్తారు. అసలు చెట్లు పెట్టకుండా ఆ ఏడు చెట్లకు నీళ్లు పోయడానికి నెలలో బిల్లులు తిన్నారండి. 7 చెట్లకు నీళ్లు పెట్టిన బిల్లులు. ఇలాంటి వాళ్ళు ఏం చెప్పాలి అధ్యక్ష? కాబట్టి అక్కడ బీటీపీ లేదు, రెయిన్ గన్స్ లేవు, చెప్పిన మాట లేవు. లాస్ట్ అధ్యక్ష ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత ఒక పేపర్ చేనేతలకు కళ్యాణ మంటపం, నెక్స్ట్ డే మార్నింగ్ రజకులకు కళ్యాణ మంటపం, నెక్స్ట్ డే మార్నింగ్ దాయి బ్రాహ్మణులకు కళ్యాణ మంటపం, నెక్స్ట్ డే మార్నింగ్ కాపు వాళ్ళకి కళ్యాణ మంటపం, కులానికి కళ్యాణ మంటపం అని చెప్పి ఖాళీ పేపర్లు ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత రోజు పోతే ఈ రోజుకి ఏమీ లేవు. కాబట్టి చిన్నప్పుడే చదివాం అధ్యక్ష, ఎంప్రెస్ న్యూ క్లోత్స్ అని అందరికైతే రాజుకు బ్రహ్మాండమైన బట్టలు లేకుండా ఊరేగిస్తారు. అలాంటి పరిస్థితి వీళ్ళు చెప్పినవి ఏమీ లేవు. అప్పుడు చెప్తారు వాళ్ళు కూడా చిన్న పిల్లలు చూసి రాజానికి బట్టలే ఉంటాయి వాళ్ళు చెప్పుకుంటారు. మూర్ఖులకి బట్టలు కనపడవద్దు. అలాగైతే ప్రజలు మూర్ఖులు చేశారు అధ్యక్ష. వీళ్ళు ఎందుకంటే కనపడడం ఏం లేవు. వీళ్ళు అతి తెలివితో ఇంత అధ్వానమైన పాలన ఈ చరిత్రలో ఎప్పుడూ ఉండదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష, ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు అధ్యక్ష ఒకే ఉదాహరణ ఇంక్లూడ్ చేయండి, టైం లేదు. అధ్యక్ష ఒకే ఉదాహరణ అధ్యక్ష. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 120 కోట్లు కేంద్రం ఇస్తుంది, 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గడుపుతుంది. ఏమధ్యక్ష ఆ 30 కోట్లు 5 వేల రేట్లు అధ్యక్ష హాస్పిటల్కే పడుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రికి చెప్తే అందరూ పోయారు. అక్కడ అందరినీ పిలిచడితే ఏంటి ప్రాబ్లము, 2018లో ప్రజలకు అందుబాటులోకి రావాలి, ఎందుకు రాలేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 కోట్లు ఇవ్వలేదు. కేవలం 30 కోట్ల రూపాయల కోసం జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. మీకు 100 కోట్లు మీ ఫ్లైట్లు కావాలి, 100 కోట్లు జిల్లా 30 కోట్ల రూపాయలు 100 కోట్లు ఖర్చు పెట్టే మీకు కేవలం 30 కోట్ల రూపాయలు ఆరోగ్యానికి ఇచ్చిందంటే ఇచ్చిందంటే అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయి అలాంటి అధ్యక్ష మాట్లాడుతుంది అధ్యక్ష. కాబట్టి చెప్పేది అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో వేరే అంశం ఏమీ లేదు అధ్యక్ష. ప్రతి వర్గాన్ని ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రసంగం ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. చెట్టు ఫల్గుణ రైట్. విష్ణు ఈరోజు ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి చూడండి. ఓకే.
మనకు సంబంధించి మనం అందరం కూడా తెలుసుకున్నాం అధ్యక్ష. ఈ గోబెల్స్కి వారసులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీము 14-19 మధ్యలో పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు ఈ 3 రోజులుగా శాసనసభలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అధ్యక్ష. ఎందుకంటున్నామంటే అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు కాకుండానే మేము ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలని తూట్లు పొడుస్తూ తప్పుదావ పట్టిస్తూ ప్రజలకి శాసనసభ ద్వారా ఒక తప్పుడు సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి ప్రయత్నం మొట్టమొదటి నుంచి కూడా మొదలుపెట్టారంటే వీళ్ళని ఆ మాట చాలా తక్కువ అవుతుందేమో అని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను అధ్యక్ష. ఇందాక బుచ్చి చౌదరి గారు మాట్లాడుతూ రుణమాఫీ మీద ఒక చెప్పడం చర్చ జరిగింది అధ్యక్ష. మా సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఉత్తరం రాశారు అధ్యక్ష. మాకు చాలా అనుభవం ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు, దానికి అనుగుణంగా రుణమాఫీ మేము చేయటం జరుగుతుందని చెప్పిన ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఉత్తరం రాసి మొన్న ప్రభుత్వం పోయిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 4-5 విడతల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, ఆ రోజు మా నాయకుడు ఆ మాటకి కట్టుబడి మేము కూడా రుణమాఫీ చేస్తాము అని అంటే అసలు 5 సంవత్సరాల పరిపాలన ఉండేది కాదు అధ్యక్ష. ఆ విషయాన్ని గమనించకుండా తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఆ హామీ ద్వారా ఎన్నికల్లో గెలిచి చేయలేనటువంటి దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం చేయాలి అని చెప్పని కోరడం అనేది ఎంతవరకు సమంజసం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి తిండి, బట్ట, విద్య, వైద్యం, ఇల్లు, రైతన్నల్ని ఏ విధంగా మనం ఆదుకోవాలి, మహిళల్ని ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పని తొలి సంతకం ద్వారా తన తొలి క్యాబినెట్ ద్వారా పరిపాలనని ప్రజలకి అర్థమయ్యే విధంగా ఒక సందేశాన్ని పంపించడం జరిగింది అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒకటే మాట చెప్పారు అధ్యక్ష, మాకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేరు, మీరందరూ కూడా మా వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి అని చెప్పడం బట్టే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవినీతి రాష్ట్రంగా తయారైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన తొలి కేబినెట్లో మంత్రులందరికీ ఇచ్చినటువంటి సందేశాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పనటువంటి ఒక ఉద్బోధని దశ దిశ నిర్దేశించిన దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ముందుకు సాగుతుందో, ముందుకు తీసుకెళ్లాలో అనే అంశాన్ని స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడి గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి తేడాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష నాకు గుర్తేంటంటే చిన్నప్పుడు స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ కాపీ కొట్టేటటువంటి వాళ్ళు అధ్యక్ష చిన్నప్పుడు. కానీ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పని 40 సంవత్సరాల అనుభవం అని చెప్పని మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోని కాపీ కొట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ప్రభుత్వం అని చెప్పిన సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ముందుకు వెళ్తూ ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలను తెలుసుకుని నేను ఈ రాష్ట్రంలో 25,000 ఇళ్లు కట్టిస్తాను, ఆ ఇళ్లన్నీ కూడా ఉచితంగా మహిళల పేరు మీద ఇస్తానని చెప్తే 25 లక్షలు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కాకినాడ నుంచి మాట్లాడుతూ నేను కూడా ఉచితంగా ఇల్లు ఇస్తానని చెప్పాడు అధ్యక్ష. ఆయన మాట చెప్పిన దానికి 15 రోజుల ముందు విజయవాడ నగరంలో ఏం జరిగిందంటే అధ్యక్ష 12,000 ఇళ్ళు స్థలం లేకపోయినా 4,000 ఇళ్లకు మాత్రమే ఇళ్ళకి కొబ్బరికాయ కొట్టి మధ్యలో ఉండి 12,000 మంది ప్రజల దగ్గర నుంచి డబ్బులు కట్టించుకుని వాళ్ళందరూ కూడా అప్పు చేసి బ్యాంకు లోన్లు పెట్టుకుని బంగారం తాకట్టు పెట్టుకుని విజయవాడ నగరంలో 12,000 మంది దగ్గర డబ్బులు డిపాజిట్ చేసుకుని ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాన్ని కాపీ కొట్టి కాకినాడ నుంచి అధికారం కోసం నేను కూడా ఉచితంగా ఇల్లు ఇస్తానని చెప్పినటువంటి మాట యథార్థం అధ్యక్ష. అలాగే మహిళలకు సంబంధించి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వారికి సంబంధించి వయసుని తగ్గించి పెన్షన్లు ఇస్తామనంటే ఆయన ఆ కార్యక్రమాన్ని కూడా కాపీ కొట్టి అరకు నుంచి నేను కూడా చేస్తానని చెప్పినట్టు మాట మనం ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాదు, దీంతో పాటు పెన్షన్ సంబంధించి ఇందాక బుచ్చి చౌదరి గారు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష. నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారి టైంలో 50 రూపాయలు ఉంటే దాన్ని పెంచమని చెప్పి కొన్ని సెంటర్లకు వెళ్ళి ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రాజశేఖర గారు వచ్చిన తర్వాత 200 రూపాయలు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 4 గంటలు చేశారనే ఉద్దేశంతో ఆయన కూడా చేయాలనిపించుకోవడంతో 1000 రూపాయలు చేశారు అధ్యక్ష. మారినటువంటి పరిస్థితులకి ఆ 1000 రూపాయలు కూడా సరిపోదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నేను 2000 రూపాయలు చేస్తాను, ఆ 2000 రూపాయలు నేను అన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆయన చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అని అంటే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి ఫిబ్రవరి మార్చి నెలలో తెలివితేటలు అధ్యక్ష అధికారం కోసం 2 నెలలు కలిపి ఒకేసారి ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టి తిరిగి మళ్ళీ ఏం చెప్పారంటే అధ్యక్ష 3000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతూ పోతాను అని అంటే, నేను కూడా గెలిచిన తర్వాత మీకు 3000 రూపాయలు చేస్తాను అని చెప్పినటువంటి మాట యథార్థం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాం అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉన్నది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఎంత మాయ అంటే ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి, ఈ సందర్భంలో మనం ఇంకో విషయం కూడా మాట్లాడగలం అధ్యక్ష. సర్వేల పేరు మీద ఒక పత్రిక యజమాని, ఒక సర్వే కంపెనీకి సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ ప్రాంతంలో అక్కడ చేసినటువంటి కుట్రలు చాలక అక్కడ ప్రజలిచ్చినటువంటి జవాబుని ప్రజలిచ్చినటువంటి తీర్పుని పక్కన పెట్టి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కుట్రలు చేశారు అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోతుందని, అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అవుతారని, అక్కడ సంబంధించినటువంటి మంత్రులు అవుతారని చెప్పని ప్రచారం చేసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అదే సర్వే కంపెనీ అదే నాయకులు ఇక్కడ తెలుగుదేశం సైకిల్ ఎక్కబోతుందని చెప్పారు అధ్యక్ష. మీ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతామని అధ్యక్ష. ఇలాంటి తప్పుడు సర్వేలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి వాళ్ళకి ఈ ముఖ్యమంత్రి గారు ఆ కంపెనీకి 1200 కోట్ల రూపాయలు రూల్స్ కి భిన్నంగా వ్యతిరేకంగా ఆ కంపెనీకి మెయిల్ చేయాలని చెప్పి జీవో ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాని మీద కూడా మనం విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష. ఇందాక తొలి సంతకం మీద ఎవరో మాట్లాడారు తెలుగుదేశానికి సంబంధించి అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ తొలి సంతకం అంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి తొలి సంతకం అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఆయన తొలి సంతకం పెట్టి కారు ఎక్కేలోపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి 12 కోట్ల రూపాయల బకాయిలు రద్దయినాయి. కరెంటు గ్రామానికి రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఆయన ఇంటికి చేరేలోపు చేరినాయి అధ్యక్ష. ఉచిత విద్యుత్ చేరింది అధ్యక్ష. అది తొలి సంతకం అంటే. మనం పెట్టాం 5 సంతకాలు, తొలి సంతకాలు. ఏమైపోయింది అధ్యక్ష? దాని గురించి ఎవరన్నా పట్టించుకున్నటువంటి పాపాన్ని పోయిందా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఈనాటికి కూడా ఆ తొలి సంతకం దాన్ని రద్దు చేసేటటువంటి తొలగించేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు కూడా చేయలేకపోయినానంటే ఆ తొలి సంతకం మీద ఏం మాట్లాడారు అధ్యక్ష? బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనిచేయన్నటువంటి వాళ్ళు ఈ రోజుకు వాళ్ళ ప్రభుత్వంలో కూడా దాన్ని మార్చాలని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారంటే అది అధ్యక్ష తొలి సంతకం అంటే, రైతాంగం అంటే, ప్రజల పట్ల ఉండేటటువంటి గౌరవం కానీ మర్యాద కానీ అది అని చెప్పిన సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి సహాయం ఇది. ఈ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవారంటే అధ్యక్ష, ఎవరు వచ్చినా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చినా వాళ్ళందరినీ పక్కన కూర్చోమని, వాళ్ళందరినీ కొంచెంసేపు ఉండమని చెప్పని, వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వస్తే ముందుగా అధికారులు పిలిచి వాళ్ళకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ని మొత్తం ఇమ్మని చెప్పి అందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఈ గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం లెటర్ హ్యాడ్ మీద తప్ప తర్వాత మళ్ళీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచే లెటర్ పంపిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి
పోయి దుర్వినియోగం అయిపోయింది అధ్యక్ష. కొన్ని హాస్పిటల్స్ మీద కూడా లేకపోతే అది పంచినటువంటి అధికారుల మీద కూడా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహారీ దుర్వినియోగం అయిపోయిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఒక మానవీయ కోణంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, మనం ఏం చేయాలి, అధికారులు ఉన్నప్పుడు ఏం చేయాలి అనే దాని మీద అయిపోయింది సార్. ఒక నిమిషం. ఓకే, హాస్పిటల్స్ లో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అన్నటువంటిది అది అందరికీ కామన్. అది అలాంటి మిస్యూజ్ అయినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే అది మీరు ఖచ్చితంగా మీరు సభాపతికి మీరు సమర్పిస్తే అది ఇక్కడి నుంచి డైరెక్ట్ ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 46 మందిని ప్లీజ్ 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 నేను అన్నది సీఎం రిలీఫ్ ఫండ్ అన్నటువంటిది ఇట్ ఈస్ కామన్ టు ఆల్. ప్లీజ్ 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 నేను అందుకే చెప్తున్నాను కదా, అది భవిష్యత్తులో ఇంకెప్పుడైనా ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నటువంటిది ఆపన్నులకి ఆర్తులకి అందాలి. కాబట్టి అంటే అలాంటిది ఏమైనా సరే అలా జరిగినటువంటి సంఘటనలు ఉంటే మీరు రిఫరెట్ స్పీకర్ చేయండి, తప్పనిసరిగా తర్వాత ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు దయచేసి మీరు యూ గాట్ మై పాయింట్ ప్లీజ్. రామచంద్రారెడ్డి గారు, శ్రీనివాస్, యూ గాట్ మై పాయింట్. మీరు అలాంటి ఏమైనా ఉంటే రైట్ పెట్టండి. either inquiry nor assist the finances to the people. Right? Please, ఆపండి. నేను చెప్పిన పాయింట్ మీరు క్యాచ్ చేసుకోండి. రైట్ 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 చెప్పండి. సరే సార్, ఇప్పుడు విద్యుత్ సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థని మార్చేశాము. నిరంతర కరెంటుని ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నామని చెప్పని నిన్న ఎవరో మాట్లాడారు అధ్యక్ష. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. ఎందుకంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో నెల్లూరు సంబంధించినటువంటి కృష్ణపట్నం ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ లేకపోతే రాయలసీమ ధర్మల్ విద్యుత్ కానీ ఇవన్నీ కూడా తయారయ్యి ఈ 2014 తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. దీన్ని అక్కడ దాని కరెంట్ ఎక్కువ వచ్చేస్తుందని 1-2 ప్రాజెక్టులు షట్ డౌన్ చేసి ప్రైవేటు వారి దగ్గర విద్యుత్తుని కొనుగోలు చేసి అత్యధికమైనటువంటి రేట్లకి 23 జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి కరెంటుని 13 జిల్లాలకి ఇవ్వటంగా మాత్రమే ఆ రోజు నిరంతరంగా కరెంటుని ఇవ్వడం జరిగింది తప్ప 1 మెగావాట్ కూడా 14 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా నూతనంగా ఉత్పత్తి చేయలేదు అని చెప్పిన విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియాలని చెప్పిన ఉద్దేశంతో పాయింట్ రైజ్ చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ప్రతి దాంట్లోనూ కూడా నిన్న మన వాళ్ళు మాట్లాడుతూ అధ్యక్ష ఇసుక మీద ఈనాడు అనే పేపర్ రాసి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొత్తం ఏ ఎమ్మెల్యే ఏ రీచ్లో కచ్చీపు వేశారు, పాగా వేశారు, ఎన్ని కోట్లు ఎంత దుర్వినియోగం అయింది అని చెప్పి మొత్తం అంతా కూడా పూర్తిగా ఇసుక మీద ఒక పాలసీ తీసుకుని ఒక లైన్లో రాస్తే అధ్యక్ష, కనీసం ముఖ్యమంత్రి గారు దాని మీద విచారణ కూడా ఆదేశించకుండా, ఉదాహరణకి కృష్ణా జిల్లాలో అధ్యక్ష ప్రకాశం బ్యారేజీ నుంచి జగ్గపేట దాకా, లేకపోతే ప్రకాశం బ్యారేజీ నుంచి పెనమలూరు అవినిగడ్డ, ముఖ్యమంత్రి గారు పాత ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ నుంచి చూస్తే మొత్తం కనబడుతుంది అధ్యక్ష. కృష్ణా నదినే ఇబ్బడి ముబ్బడిగా డ్రెడ్జింగ్ చేసేసి దోచేసి ఆఖరికి గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసిందంటే ఆ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇదే అధ్యక్ష విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 14లో తెలుగుదేశం ఎమ్మెల్యేని గెలిపిస్తే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి భూమిని కాజేస్తే కనీసం ప్రభుత్వం స్పందించి దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పాప అనుకోలేదు. కృష్ణానదిలో 30 మంది బోటు ప్రమాదంతో చనిపోతే కనీసం దాని మీద మాట్లాడినటువంటి పాప అనుకోలేదు. పుష్కరాల్లో 30 మంది చనిపోతే కనీసం దాని మీద మాట్లాడినటువంటి పాప అనుకోలేదు. అధ్యక్ష ఎలా ఉందంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే అవినీతి జరుగుతూ ఉంటే ఇతరుల మీద దాడి చేయడం తప్ప
ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులతో జిల్లాల్లో మీటింగ్ పెట్టి ప్రతిపక్ష నేతని విమర్శించడానికి తప్ప తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తప్ప. కృష్ణ గారు 12:30 అయింది, మనం స్పీకర్ ఎలక్షన్ ఒకే ఒక నిమిషంలో క్లోజ్ చేస్తాం సార్. నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు రాయలసీమ నుంచి ఇతర జిల్లాలకు వలసపోయి అక్కడ ఉన్నటువంటి కూలీలంతా కూడా పక్కనే ఉన్నటువంటి జిల్లాల్లో, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రసాదం తిరిగి బతికారు అని చెప్పని ఆయన ప్రభుత్వంలో ఖచ్చితంగా వార్తలన్నీ వచ్చాయి అధ్యక్ష. దాని మీద స్పందించకుండా ఇందాక రామచంద్రారెడ్డి గారు మాట్లాడినట్టు రెయిన్ గన్ల గురించి దుష్ప్రచారం చేసి రెయిన్ గన్ల నుంచి అంతా బాగుందని చెప్పిన సిద్ధాంతం మీద ప్రజల్ని మోసం చేసి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకబడిపోవడానికి, ప్రత్యేక హోదా రాకపోవడానికి అనేక కారణాలతో ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్ గా, నవరత్నాలు అనే కార్యక్రమం, ఈ కార్యక్రమం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ కి ఇది ప్రతిబింబించే విధంగా ఈ నవరత్నాల కార్యక్రమం ఉంది. దాన్నే బుచ్చయ్య చౌదరి గారు విమర్శించడం మొదలుపెట్టారు, గోబెల్స్ లాగా స్టార్ట్ చేశారు అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నాను, ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరోగ్యశ్రీ ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడిందో, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మఒడి అని చెప్పిన కార్యక్రమం ఖచ్చితంగా ప్రజల నుంచి జేజేలు పలుకుతోంది. దాన్ని కూడా విమర్శించి దాన్ని కూడా ఏదో తప్పు పట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి తెలుగుదేశానికి రాబోయే రోజుల్లో ప్రజలే మరింతగా బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం పట్ల మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా మా పరిపాలన ఏ విధంగా ఈ సంవత్సర కాలం ఉండబోతోందో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు, అన్ని వర్గాల యొక్క బాగోగుల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేయబోతున్నాం అని చెప్పిన ఏదైతే నరసింహరావు గారు చెప్పారో ఖచ్చితంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ మరియు 8వ నియమంలో అనుసరించి ఉపసభాపతి పదవికి సక్రమంగా నామినేషన్ చేయబడిన సభ్యుల పేర్లు, ప్రతిపాదకుల పేర్లు నేను తెలియపరుస్తున్నాను. అభ్యర్థి పేరు, ప్రతిపాదకుని పేరు: కోన రఘుపతి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కోన రఘుపతి శ్రీ బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు ప్రతిపాదకులు. కోన రఘుపతి కొడాలి వెంకటేశ్వరరావు గారు, కోన రఘుపతి శ్రీమతి మేకతోటి సుచరిత, కోన రఘుపతి శ్రీ పోనుబోయిన అనిల్ కుమార్, కోన రఘుపతి శ్రీ పీడిక రాజన్న దొర, శ్రీ కోన రఘుపతి శ్రీ టి ఆర్థర్, శ్రీ కోన రఘుపతి శ్రీమతి కె భాగ్యలక్ష్మి, శ్రీ కోన రఘుపతి శ్రీ చెట్టి ఫాల్గుణ, శ్రీ కోన రఘుపతి టిజేఆర్ సుధాకర్ బాబు, శ్రీ కోన రఘుపతి శ్రీ మద్దిశెట్టి వేణుగోపాలరావు గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ కోన రఘుపతి గారు ఒక్కరే అయినందున ఉపసభా పదవికి శ్రీ కోన రఘుపతి గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నారు. శ్రీ కోన రఘుపతి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేయచ్చు సభాపతి స్థానంలో అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ కోన రఘుపతి గారిని సభాపతి స్థానంలోకి తీసుకుని రావాల్సిందిగా సభానాయకుడు మరియు ఇతర పార్టీల నాయకులు కోరుతున్నాను.
శ్రీమతి సుచరిత. అధ్యక్ష, సౌమ్యులు, మృదు స్వభావి, ప్రజల పక్షపాతి, నిగర్వి అయినటువంటి శ్రీ కోన రఘుపతి గారిని శాసనసభ ఉపసభాపతిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వారిని ఉపసభాపతిగా ఎన్నిక చేసినటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. తమరి కుటుంబ నేపథ్యం చూస్తే నిజాయితీ గల గొప్ప రాజకీయ కుటుంబం నుండి రావడం జరిగింది అధ్యక్ష. తమరి తండ్రి కీర్తిశేషులు కోన ప్రభాకర్రావు గారు స్వాతంత్ర సమరయోధులు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అధ్యక్ష. వారు నటులు, క్రీడాకారులు మరియు న్యాయవాది. వారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా మరియు 3 రాష్ట్రాలకు గవర్నర్గా మరియు పిసిసి అధ్యక్షులుగా ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవికి వన్నె తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి అధ్యక్ష. వారు స్పీకర్గా ఉన్నప్పుడు సభా సాంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చినటువంటి వ్యక్తి అధ్యక్ష. అలాగే వారి సంతానమైనటువంటి అందరూ సాధారణ ప్రభుత్వోద్యోగులుగా ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారంటే వారింత నిజాయితీగా ఆ పదవి నిర్వహించారు అన్నది మనకి అర్థమవుతూ ఉంది అధ్యక్ష. కుటుంబంలో మిగతా వారికి భిన్నంగా తమరు పారిశ్రామిక రంగాన్ని ఎంచుకొని తమతో పాటు అనేక మందికి ఉపాధి కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా తమరు ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఎక్స్ జనరల్ సెక్రటరీగా ఉప ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడంలో తమరు విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైనా సమస్య తమ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని అధ్యయనం చేయించి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వతంగా పరిష్కరించడంలో తమరిది విలక్షణ శైలి అధ్యక్ష. చర్చల్లో అయినా ఎవరిని ఒప్పించకుండా ఒప్పించగలగడం తమరి ప్రత్యేకత అధ్యక్ష. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడంలోనూ, పులిచింతల ప్రాజెక్టులో కోసం ఉద్యమం చేసినటువంటి నేపథ్యం తమరికి ఉంది అధ్యక్ష. అదేవిధంగా తమరు దేశ సమగ్రతను పెంచే విధంగా మార్చి 2008లో తిరంగా రన్ అనే కార్యక్రమాన్ని తీసుకుని యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. అదేవిధంగా తమరు తమ తండ్రి గారి పేరు మీద కోనా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం సర్వమత సామరస్యాన్ని పెంపొందించేలా సెమీ క్రిస్మస్, సంక్రాంతి సంబరాలు, రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ప్రజలందరినీ మమేకం చేయడంలో తమరి గొప్పతనం వ్యక్తమవుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా తమరు ఇప్పటి వరకు స్త్రీ విద్యను ప్రోత్సహించే విధంగా 150 మంది చిన్నారులకు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత తమది అధ్యక్ష. అదేవిధంగా తమరి ట్రస్ట్ ద్వారా సుమారు 2800 మందికి మరుగుదొడ్లు కట్టించడమే కాకుండా గ్రామాలలో పారిశుద్ధ్యం మరియు ఆరోగ్య ప్రాముఖ్యతను వివరిస్తూ సుమారు 200 అవగాహన సదస్సులు కూడా తమరు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. తమరు 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా తమదైనటువంటి శైలిలో బాపట్ల ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా ప్రభుత్వ నిధులతో పాటు తమరు తమ స్నేహితుల సహకారంతో 30 లక్షల వరకు అదనపు నిధులు సమకూర్చి ఏడాదికి 120 సర్జరీలు జరిగేటువంటి హాస్పిటల్లో నెలకి 140 సర్జరీలు చేసే దిశగా అభివృద్ధి చేయడం అన్నది కాకుండా అక్కడ చక్కగా విధులు నిర్వర్తించినటువంటి వైద్యులందరికీ కూడా తమరు ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అదే కాకుండా బాపట్లకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి గడియార స్తంభాన్ని తిరిగి నిర్మించడంలో కూడా తమతో పాటుగా తమరి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు 6 లక్షలకు పైగా విరాళాలను
ఇవ్వడం కూడా మున్సిపాలిటీకి అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సూర్యలంక సముద్ర స్నానాలు చేసేందుకు వచ్చే పర్యాటకులకు అసౌకర్యంగా ఉన్న షాపులను తొలగించి సూర్యలంకకు 4 లేన్ రోడ్డు నిర్మింపజేసి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో తమ యొక్క పాత్ర మరువలేనిది అధ్యక్ష. అంతేకాకుండా బాపట్లకు తలమానికంగా ఉన్నటువంటి శ్రీ భావనారాయణ స్వామి గాలి గోపురాన్ని నిర్మాణానికి సంబంధించి కేంద్ర పురావస్తు శాఖ వారిని పలుమార్లు కలిసి అప్పటి రాష్ట్రపతి మాన్యులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి సహాయంతో ఆ పనులకు మార్గం సుగమం చేయించారు అధ్యక్ష. అప్పట్లో తమరి తండ్రి గారు బాపట్ల నియోజకవర్గ ఏర్పాటు చేయడంలో కృషి చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాపట్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి తమరి లక్ష్యం కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా మీరు మా జిల్లా వారు కావడం, నా స్వగ్రామం మరియు నా మెట్టినిల్లు తమరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికలలో నేను ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడుకు తమరు ఇన్ఛార్జిగా నియమింపబడడం, పార్టీ అభివృద్ధికి తమరు ఎంతో కృషి చేయడం కూడా నాకు చాలా సంతోషదాయకం అధ్యక్ష. మరి మా జిల్లాకు చెందినటువంటి తమరు ఉపసభాపతిగా ఎన్నికవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మీరుగా నాగార్జున. చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మా పార్లమెంటరీ జిల్లాకు సంబంధించి ఆ పార్లమెంట్ పరిధిలో మీరు శాసనసభ్యులుగా ఉంటాం. మీ కుటుంబానికి మా ప్రాంతంలో అపారమైనటువంటి గౌరవం ఉంది అధ్యక్ష. మీలాంటి వారిని ఉపసభాపతిగా ఎన్నిక చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో సమాజంలో అట్టడు కులాలను పైకి తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేసిన కుటుంబాలకు ఏ పదవైనా అర్హత ఉందని చెప్పడానికి నచ్చుతున్న అధ్యక్ష. మీ కుటుంబం, మీ ఫాదర్ కానీ మీరు కానీ మీతో పేదలు మీతో నడిచే తీరు ఈరోజు నిలువుటద్దాం అధ్యక్ష. మీలాంటి వారు రాబోయే రోజుల్లో మన ప్రాంతంతో పాటు రాష్ట్రానికి మంచి చేయడానికి, ప్రజలకు ఉపయోగపడే అంశాలను పరిగణలోకి తీసుకొని అందరికీ అందుబాటులో ఉండి సహాయం చేయాలన్న ఆలోచనతో చేయగలన ప్రకారమైన విశ్వాసం ఉంది. అలాగే ఈ సభలో చాలా బ్రహ్మాండంగా నడపగల సమర్థత మీకు ఉంటుందని, మంచి పేరు వస్తుందని, ఆ పేరు మన జిల్లాకు కూడా వస్తుందని ఒక ప్రకారమైన విశ్వాసంతో మిమ్మల్ని ఎన్నుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ, మిమ్మల్ని ఎన్నుకోవడానికి పురికొల్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను దగ్గర. ముస్తఫా. ముందుగా హౌస్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కోనపతి రఘుపతి గారిని ఉపసభాపతిగా నియమించడం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు హర్షించే విధంగా మిమ్మల్ని నియమించడం అనేది చాలా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందంగా వెలుగుస్తున్నారు. అదేవిధంగా కోన రఘుపతి గారంటే చాలా మంచి వ్యక్తిత్వం మనిషి, మాటగారి మనిషి, మాట మీద ఉండే మనిషి. మరి గత ప్రభుత్వంలో ఎంతమంది ఎన్ని రకాల మిమ్మల్ని తైలాలుగా ఇచ్చేసినా కూడా ఎక్కడా కూడా వెనక అడుగు వేయకుండా మీరు నిజంగా నీతిగా నిలబడినందుకు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రకరకాలుగా మిమ్మల్ని రోజుకు ఒక పూట, 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఆ విధంగా ఎన్నిసార్లు మీకు ఎన్ని చేసినా కూడా నో అని చెప్పి స్వీకరించినందుకు మళ్ళీ ఒకసారి మీకు హ్యాండ్షేక్ తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఎన్నో పదవులు అలంకరించారు మీరు. మరి ఎంతో మందికి బాపట్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ విషయంలో అది గతంలో ఉన్న ప్రభుత్వం మీకు సపోర్ట్ చేయకపోయినా మీ సొసైటీతో మీకు ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా మీరు బాపట్ల నియోజకవర్గానికి మీరు ఎంతో మేలు చేశారు. అదేవిధంగా
స్కీములకు సంబంధించిన స్కీములు కానీ మీ సొంత డబ్బులతో మీ సొంత నిధులతో మీరు చాలా చక్కగా బాపట్ల నియోజకవర్గంలో కోన అంటే మా మనిషి అని చెప్పేసి అందరూ ఆ విధంగా మీరు ఆ విధంగా అక్కడ చేశారు. అదేవిధంగా కోన ప్రభాకర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా మీరు చేసి ఎంతో మందికి ఎడ్యుకేషన్ సంబంధించిన కానివ్వండి అన్ని రకాల రంగాల్లో కూడా బాపట్ల నియోజకవర్గాల్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని నియమించడం అనేది నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హర్షించే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా మంచి విషయం, ప్రతి అడుగు కూడా మంచి విషయంలో ముందుకు వేస్తూ ఈ రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రిగా మరి ఆ భగవంతుడితో వరంగా భావిస్తూ మీరు నియమించినందుకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం. అంబటి రాంబాబు గారు. అధ్యక్ష, మీరు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో మీకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మీ గురించి మాట్లాడే ముందు అధ్యక్ష తప్పనిసరిగా మీ తండ్రి గారి గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మీది ఒక రాజకీయ కుటుంబం అధ్యక్ష. మీ తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి. ఆర్థిక మంత్రిగా, స్పీకర్గా, గవర్నర్గా, పిసిసి అధ్యక్షులుగా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఒక మహానుభావులు. మీ నేపథ్యం అంతా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. మీ తండ్రి గారు కేవలం రాజకీయాలకు పరిమితమైన వ్యక్తి మాత్రమే కాదు, మంచి క్రీడాకారులు, నటులు. నాకు బాగా గుర్తు, వారు ఒకనొక సందర్భంలో ఒక పాత సినిమాలో హీరోగా నటించారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో చూశాం, ప్రదర్శన కూడా చేశారు ఒకనొక సందర్భంలో. రాజకీయంగా మంచి నటులు. అందువలనే మీరు కూడా అనుకుంటాను బాపట్లలో కోన ప్రభాకర్ రావు గారి మెమోరియల్ కళా పరిషత్తుని ప్రతి సంవత్సరం మీరు చాలా వ్యయప్రయాసాలకు వచ్చి నిర్వహిస్తారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు మీరు. అంతేకాకుండా మీ తండ్రి గారి ఆశయాలు ఒకటి ప్రధానంగా నాకు గుర్తొస్తుంది అధ్యక్ష. వారు ఇప్పుడు బాపట్ల హెడ్ క్వార్టర్గా ఒక జిల్లా ఏర్పడాలని, అది మడకు సంబంధించినటువంటి నల్లమడకు సంబంధించినటువంటి జిల్లాగా అది ఏర్పడాలని వారు ఎప్పుడు అనుకునేవారు. అనేక సందర్భాల్లో దానికోసం ప్రయత్నం చేసేవారు. అధ్యక్ష, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలను, ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మహత్తరమైన నిర్ణయాన్ని వారు ఇంతకు ముందు ప్రకటించారు అధ్యక్ష. మీ నాన్నగారి ఆశయం బాపట్ల హెడ్ క్వార్టర్గా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పడబోతుందంటే నిజంగా అది ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశమని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే మీ గురించి చెప్పాలి అంటే అధ్యక్ష, సరే అందరి గురించి సౌమ్యులు, నిరాడంబరులు అని మాట్లాడతారు. నిజంగా నేను చెప్తున్నా అధ్యక్ష, మీరు చాలా సౌమ్యులు, చాలా నిరాడంబరంగా ఉండేటటువంటి వ్యక్తి, వివాద రహితంగా ఉండేటటువంటి వ్యక్తి, వాడంబాలు పోయేటటువంటి మనస్తత్వం కలిగిన వారు కాదు. ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. బాపట్ల నియోజకవర్గంలో ఆ రోజుల్లో కోన ప్రభాకర్ రావు గారు గెలిచి ఉండొచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి కొత్త, కులాలు మతాలు అంత ప్రమేయం లేదు అధ్యక్ష. ఆ రోజున ఇండిపెండెన్స్ స్పృహతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి స్పృహ, బ్రిటిష్ వారి మీద పోరాడినటువంటి ఉత్సాహంతో అందరూ ఒకటే అనే భావన ఉండేది అధ్యక్ష. రాను రాను సమాజం సామాజిక వర్గాలుగాను మతాలుగాను విడిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం. బాపట్ల నియోజకవర్గంలో అధ్యక్ష మీ సామాజిక వర్గం చాలా చిన్నది. అయినప్పటికీ కూడా మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని గమనించి మిమ్మల్ని గౌరవించాలనే ఉద్దేశంతో సభానాయకులు మీకు చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీకు అక్కడ టికెట్ కేటాయిస్తే
నిరాశపరచలేదు మీరు. 2 సార్లు కూడా గెలుపొంది శాసనసభకు వచ్చారు మీరు. చాలా సంతోషం అధ్యక్ష. అలాంటి మంచి మనసుండి ప్రజా రంజకమైనటువంటి ఆ నియోజకవర్గంలో ప్రజారంజకంగా పరిపాలన చేసి 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి ఎన్నికైన మీకు ఈ రోజున డిప్యూటీ స్పీకర్గా మిమ్మల్ని ఎన్నుకోవడం, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషం అధ్యక్ష. ఈ సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా సభకి. గతంలో కూడా నేను వేరే విమర్శించాలనే ఉద్దేశం కాదు, కానీ గత శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పరిస్థితి కూడా నేను చూశాను అధ్యక్ష. మొత్తం 5 సంవత్సరాల్లో బహుశా ఒక 4 గంటలు 3 గంటలు అక్కడ కూర్చునే అవకాశం కల్పించారు. మీరు అలా ఉండకూడదని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. సభకు కూడా మీ ద్వారా స్పీకర్ గారికి కూడా చెప్తున్నాను. మీ పాత్ర మీరు నిర్వహించే విధంగా, డిప్యూటీ స్పీకర్గా మీ పాత్రను మీరు సక్రమంగా నిర్వహించే విధంగా మీరు ఉండాలనేది కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అధ్యక్ష మరొక్కసారి మీకు నా హృదయపూర్వకమైనటువంటి, మా జిల్లా వారు నాకు ఎంతో పరిచయం. నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. నేను 1989లో మొదటిసారిగా శాసనసభ్యుడిగా అయినప్పుడు నా టిక్కెట్ నిర్ణయించినటువంటి వారిలో కోన ప్రభాకరరావు గారు కూడా ఒకరు ఉన్నారని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే వారు రోజున సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉన్నారు, వెంగళరావు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి తరుణంలో. అలా మీ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధం ఉన్నది. మీ సోదరులు కానీ సోదరిమణులు కానీ లేదా కోన ప్రభాకరరావు గారు కానీ వారితో నేను శాసనసభ్యుడు అయినప్పుడు వారు కూడా ఉన్నారు అధ్యక్ష. వారితో కూడా నాకు పరిచయం ఉంది. అలాంటి కుటుంబం నుంచి మీరు ఎన్నికవడం, మంచి సాంప్రదాయాలను మీరు నెలకొల్పగలిగినటువంటి చక్కని మనస్తత్వం, చక్కని క్రమశిక్షణ కలిగినటువంటి మీరు ఈ బాధ్యతలో బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, మీ భవిష్యత్తు బాగుండాలని సభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ అంతటికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. కరణం బలరామ కృష్ణమూర్తి గారు. అధ్యక్ష, మీ సెలక్షన్ డిప్యూటీ స్పీకర్గా బయటికి పేరు వచ్చినప్పుడు అందరూ కూడా చాలా సంతోషించాం. ఎందుకంటే మీ ఫ్యామిలీ కూడా మీ నాన్నగారి దగ్గర నుంచి నాకు బాగా పరిచయాలు, మీ అందరూ కూడా కలిసి ఎమ్మెల్యేలుగా చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా మీ ఇంటికి కూడా వస్తుండేవాళ్ళు. మీరందరూ చిన్నపిల్లలప్పుడు మీ బ్రదర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. మీ సిస్టర్ అందరూ ఒక సమిష్టి కుటుంబంలో ఆయన మెలిగాం. అప్పుడు మన పాత గుంటూరు కింద, ఇప్పుడు మా ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర నుంచి ఇవన్నీ కూడా పాత గుంటూరు జిల్లాలో ఉండేవి. తర్వాత జిల్లా ఏర్పడిన తర్వాత మనం అందరూ కూడా పక్క బోర్డర్స్ డివైడ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. దీంతో పాటు మీ నాన్నగారికి ఎంత మంచి పేరుందో మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. అడ్వకేట్గా మంచి పేరు సంపాదించారు. తర్వాత మాకంటే ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మేము వస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మేము ఎమ్మెల్యేలు అయ్యాం 78లో. మాకు ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా ఇప్పుడు దాంట్లో సభ్యులుగా ఉన్నాం. ఆ సభలో ఆయన స్పీకర్ అయిన తర్వాత ఒక క్రమశిక్షణతో అటు ఇటు అనేది లేదు ఆయనకి. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ డివైడ్ అయితే ఊరుకోడు, గట్టిగా బదులిచ్చేవాడు. కంఠం కూడా కాస్త కరుగ్గా ఉంటుంది. అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ విషయాన్ని విశిక్షణ లేకుండా అవకాశాలు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా అనేక కార్యక్రమాలు మాకు ప్రకాశం జిల్లా కూడా సాయం, పచ్చూరు ప్రాంతానికి కూడా సాయం చేయడం జరిగింది. దీంతో పాటు తర్వాత గవర్నర్గా వెళ్ళినప్పుడు కూడా ఆయనకి గెస్ట్గా కూడా వెళ్ళినప్పుడు చూసి వద్దామని ఉంటాం, క్యూరియాసిటీ. అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు మీకు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు, రాంబాబు చెప్పినట్టు, ఈ బాపట్ల టౌన్ హాల్ ఉంది. కలవడానికి కూడా టౌన్ హాల్కి వచ్చేవాడు. ఆయన కాస్త అందరితో కలిసి అక్కడ మాట్లాడడానికి అవకాశాలు ఉండేవి. కాబట్టి దీంతో పాటు ఈ నల్లమడ డ్రైన్స్ మీద అప్పుడు వరదలు వచ్చి కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మునిగే ప్రాంతంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, బాపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది. కాబట్టి
దాని మీద చాలా చొరవ తీసుకుని అధికార యంత్రాంగాన్ని కూడా కలిగించి సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గతం ఏది గుర్తు చేసుకున్నా కూడా ఈ పెద్ద రాష్ట్రానికి కూడా ఆయన గవర్నర్గా పనిచేసి ఒక మంచి పేరు తీసుకున్నాడు కాబట్టి ఆయన తనయుడిగా మీరు ఆయన మించి పేరు తీసుకున్న సంతోషం. కనీసం ఆయన అడుగుజాడల్లో ఉండి దానికి ఉన్నటువంటి వాల్యూ కాపాడుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అనగాని సత్యప్రసాద్. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా తమరు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా తరఫున అలాగే పార్టీ తరఫున పూర్తిగా నేను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే మీ పేరు రాగానే మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువ ఆనందపడింది నేనే అధ్యక్ష. ఎందుకంటే 23వ తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మా ఇద్దరమే ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు నేను మిమ్మల్ని మంత్రి గారు బాగున్నారా అడిగాను. మరి ఈ రోజు మీరు ఇంత మంచి ఉన్నత స్థానంలో మీరు రావడం నిజంగా మన ప్రాంతానికి, ఎందుకంటే వెనకబడిన ప్రాంతం ఇప్పుడు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పే మంచి ఆలోచనతో కష్టపడి పనిచేసేవారు మీరు. అలాగే మీ పూర్వీకులు మా పూర్వీకులు కూడా సమకాలికలు. అప్పుడు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక మంచి కాంక్షతో పనిచేసేటువంటి చరిత్ర మీ కుటుంబానికి ఉంది అధ్యక్ష. ఎలాంటి పదవులు ఇచ్చినా కూడా అద్భుతంగా రాణించినటువంటి గొప్ప వ్యక్తి తమ తండ్రి గారు. వారు స్పీకర్గా ఉండటం, మరి ఈరోజు మీరు డిప్యూటీ స్పీకర్గా రాణించారంటే మీరు ఆ ప్రాంతానికి మీరు చేసేటువంటి సేవలే దానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే అధ్యక్ష 2014-2019 కూడా మీతో పాటు నేను కూడా శాసనసభలో రావటం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం మీరు చేసిన కృషిని నేను చూడటం నిజంగా అభినందనదాయకం అధ్యక్ష. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ యొక్క ఔన్నత్యాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈ సభలో తప్పకుండా అందరికీ కూడా ఉన్నటువంటి సమస్యలు చెప్పేయడానికి మీరు పూర్తిగా సహకరిస్తారు. అలాగే బలహీన వర్గాలకి వారి యొక్క ఆవేదనలు చెప్పే విధంగా మీరు ఈ సభని నడిపిస్తారని చెప్పి కాక్షిస్తూ, తప్పకుండా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీ యొక్క సభ నిర్వహణలో పూర్తిగా మీకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మన జిల్లా నుంచి మా ప్రాంతం నుంచి మీకు ఈ ఉన్నత స్థానం కల్పించిన అందరి సభ్యులకు కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు. అయినా ఉన్నటువంటి సమయం వల్ల మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్. అధ్యక్ష, ఈరోజు మీరు డిప్యూటీ స్పీకర్గా ఎంపిక కావడం పట్ల మనస్ఫూర్తిగా మీకు పార్టీ తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ కుటుంబంలో మీరు వచ్చారు అధ్యక్ష. మీ తండ్రిని మీకు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఆ రోజు కోన ప్రభాకరరావు గారితో. 5 సంవత్సరాల్లో వారు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు, స్పీకర్గా పనిచేశారు, అదనపు ఫైనాన్స్ మినిస్టర్ కూడా పనిచేశారు. అందులో కూడా దశ ఆ రోజైతే వారిని దగ్గర నుంచి చూశాం. చాలా సమర్థవంతంగా సమయస్ఫూర్తితో పనిచేసే వ్యక్తి. రెండోది కూడా నిర్మోహమాటంగా ఏ విషయం వచ్చినా చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా ముందుకు పోయారు. అంతేకాకుండా విలువలతో కూడిన రాజకీయం కోసం వారు ఎప్పుడు పనిచేశారు. అందుకనే వారు చూస్తే అధ్యక్ష, ఈ 3-4 పదవులే కాకుండా జాతీయ స్థాయిలో గవర్నర్గా అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర కానీ, సిక్కిం కానీ, పుదుచ్చేరి కానీ ఇక్కడ కూడా వారు గవర్నర్గా పనిచేశారు. వారిని నేను ఎప్పుడు చూసేవాడిని. ఒక తపన, సామాజిక బాధ్యత, ఏదో చేయాలన్న ఆలోచన నిరంతరం వరకు ఉండేది. అలాంటి ఒక కుటుంబాన్ని చూసాను. మిమ్మల్ని కూడా కొన్ని రోజులుగా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. మీరు కూడా ఒక సింపుల్గా ఉండడం, ఏదో చేయాలని తాపత్రం ఉండడం, ప్రజాసేవ కోసం ముందు కూడా మేము చూస్తున్నాం. అలాంటి మీ ఎంపిక పట్ల చాలా మేమందరూ కూడా మా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా
అభినందన తెలియజేసుకుంటున్నాం. ఒక విలువల కాపాడంలో మీ తండ్రి గారు ఏ విధంగా చేశారో అదే కోవలో మీరు ముందుకు పోవాలని, ఇక్కడి నుంచి మీ రాజకీయ జీవితం కూడా ఉన్నతమైన రాజకీయ జీవితం ఉండాలని, మీకు అన్ని విధాల భగవంతులు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు అభినందనలు, ధన్యవాదాలు. Leader of the House. అధ్యక్ష, మీకు ముందుగా డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. మా పార్టీ నుంచి రెండవసారి మీరు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డ ఇటువంటి తరుణంలో గతంలో మీ తండ్రి గారి గురించి మంచి స్పీకర్గా పనిచేసిన పరిస్థితులు, 3 రాష్ట్రాలకు మంచి గవర్నర్గా కూడా పనిచేసిన ఖ్యాతి, వీటి అన్నింటి నేపథ్యంలో మీరు ఇవాళ ఒక మంచి స్పీకర్గా రాణిస్తారు అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించి మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్గా మా పార్టీ తరఫున అందరం కలిసికట్టుగా మిమ్మల్ని ఎన్నుకున్నాము. మంచి చేస్తారని, ప్రతిపక్షానికి కూడా మాట్లాడేదానికి మంచి అవకాశాలు మీరు ఇస్తారని చెప్పి ప్రతిపక్షం తరఫున కూడా కోరుకుంటూ మంచిగా నాన్నగారి మాదిరిగానే పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ, అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. చిన్న ప్రకటన. గౌరవ సభ్యులందరికీ శాసనసభ ఆవరణలో సభ్యుల లాంజ్లో ఈరోజు లంచ్ ఏర్పాటు చేయడం అయింది. మీడియా ప్రతినిధులకు ఎప్పటిలాగానే మీడియా పాయింట్ వద్ద లంచ్ ఏర్పాటు చేయడం అయింది. ప్రజాస్వామ్యపు అత్యున్నత వేదికైన శాసనసభకు ఉపసభాపతిగా నన్ను ఎన్నుకున్నందుకు శాసనసభ్యులందరికీ, ప్రత్యేకించి నన్ను ఎంపిక చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఏకగ్రీవంగా ఎన్నిక చేయడానికి సహకరించినటువంటి ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నవ్యాంధ్రప్రదేశ్ 2వ శాసనసభకు ఉపసభాపతిగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శాసనసభకు 2వసారి ఎన్నిక కావడంతో శాసనసభ వ్యవస్థలో ప్రత్యక్షంగాను మా తండ్రి గారు అయినటువంటి కోన ప్రభాకర్ గారు 3 సార్లు శాసనసభకి ఎంపిక అవటం, సభాపతిగా వారు పనిచేసే కాలంలో దాని దగ్గరగా చూడటం, వీటి వల్ల శాసన నిర్మాణ వ్యవస్థలో పరోక్ష సంబంధం కూడా నాకు ఉండింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి స్థానానికి ఘనమైన చరిత్ర ఉంది. 5వ కాళేశ్వరరావు గారు మరి ఏకగ్రీవంగా మనం ఇప్పుడు కూడా వెళ్ళలేదు. ఏకగ్రీవంగా 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి బివి సుబ్బారెడ్డి గారు, మా తండ్రి గారు అయినటువంటి కోన ప్రభాకర్ గారు, వారందరూ కూడా సభాపతి స్థానానికి సమర్థవంతంగా నిర్వహిస్తూ వచ్చారు. అదే మాదిరి ఉపసభాపతులుగా ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధులు పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఆల్పాటి ధర్మారావు గారు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వీరందరూ కూడా ఉపసభాపతులుగా వారి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులు. ప్రజాస్వామ్యపు విలువల పరిరక్షణతో పాటుగా మానవ సమాజపు మనుగడను
సమతుల్యంతో, సమభావంతో, సమన్యాయంతో రూపుదిద్దే అద్భుత వ్యవస్థగా మన శాసన నిర్మాణ వ్యవస్థలను భారత రాజ్యాంగం తీర్చిదిద్ది భారత ప్రజలందరికీ కూడా ప్రసాదించింది. ప్రజామోదాన్ని పొంది ప్రజాప్రతినిధులుగా ఎంపికైన మనం వారి స్వరాన్ని ఈ వేదికపై నుంచి వినిపించి వారి న్యాయమైన, ధర్మమైన ఆకాంక్షలను నెరవేర్చవలసిన గురుతర బాధ్యత కలిగి ఉన్నాం. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చడంలో వ్యక్తిగత స్వార్థాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు లేదు. ఇక్కడ వినిపించేటువంటి ప్రతి మాట ప్రజా ప్రయోజనాలకే లక్ష్యంగా చేసుకుని వినిపించాలని, ఇక్కడ మనం గడిపేటువంటి ప్రతి క్షణం అత్యంత విలువైనదిగా పరిగణించాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నవ్యాంధ్రప్రదేశ్ సమాజం యావత్తూ ఈ సభను గమనిస్తూ ఉన్నది. ఈ సభ నుండి తమ భవిష్యత్తు తరాల కోసం భరోసా ఆశిస్తూ ఉంది. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకం మన నుండి అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక ప్రతిపాదనలు, ఆచరణయోగ్యమైనటువంటి శాసన నిర్మాణాన్ని ఆశిస్తూ ఉంది. ఈ దశలో ప్రతి సభ్యుడు చర్చలో బాధ్యతగా భాగస్వామ్యం తీసుకోవాలని, అందుకు సభాపతి వ్యవస్థ నుండి సంపూర్ణంగా సహకారం లభిస్తుందని కూడా నా బాధ్యతను సంపూర్ణంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని కూడా హామీ ఇస్తా ఉన్నాను. గత శాసనసభలో మన పెద్దలు నెలకొల్పినటువంటి సాంప్రదాయాలను, సభా మర్యాదలను పాటించేందుకు పాటుపడుతూ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు సభా వ్యవహారాల విషయంలో అవసరమైన శిక్షణను వారికి అందిస్తామని, వారంతా సభ చర్చలో పాల్గొనే విధంగా సభ నిర్వహణ కొనసాగించేందుకు దోహదం చేయడం ద్వారా నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగబద్ధమైన ప్రమాణాలతో సభా నిర్వహణ సాగడానికి పాటుపడుతూ జీరో అవర్ను సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా తక్షణం స్పందించాల్సిన ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావడానికి కృషి చేద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ 2వ శాసనసభ సమావేశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రకటనతో మొదలయ్యాయని నేను భావిస్తూ ఉన్నాను. గౌరవ సభా నాయకులు, నవయువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా అద్వితీయమైన ప్రకటన చేశారు. పార్టీ మార్దలుచుకున్న వారు వారి శాసనసభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందని, అందుకు భిన్నంగా జరిగిన సందర్భంలో తప్పనిసరిగా అన్నవత వేటు వేయవలసి వస్తున్న సభాపతి వ్యవస్థను కోరారు. దేశ శాసన నిర్మాణ వ్యవస్థలో ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రకటన మనం ఇప్పుడు గతంలో చూడలేదు. మరి అటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో సభానాయకుడి ఆశయాల్ని నిజం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఘనమైన వారసత్వాన్ని అందించిన నా తండ్రి స్వర్గీయ కోన ప్రభాకర్ గారి ఆశయాలను కొనసాగింపుగా వారి ఔన్నత్యాన్ని పరీక్షిస్తూ నా కార్యనిర్వహణ ఉంటుందని, బాపట్ల ప్రజల ఆకాంక్ష మేరకు నన్ను 2వసారి ఈ శాసనసభకు పంపించారు. తప్పకుండా ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం తప్పకుండా ఈ శాసనసభలో నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Leader of the House. Adhyaksha, I may be permitted to make a statement under Rule 338 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, Adhyaksha. The leader of the House is permitted to make the statement under Rule 338 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly.
అధ్యక్ష, ప్రత్యేక హోదా మీద స్టేట్మెంట్ను చదవడం జరుగుతోంది అధ్యక్ష. దాని తర్వాత చైర్ను రెజల్యూషన్ మూవ్ చేయడానికి కూడా అభ్యర్థించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ నేపథ్యంలో ఒక రాష్ట్రంగా మనం ఎంతటి అన్యాయానికి గురయ్యామో ఈ ప్రకటన ద్వారా ఈ సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించారు. ఇలాంటి విభజన వల్ల కొత్త ఆంధ్రప్రదేశ్ ఇటు ఆర్థికంగా నిప్పుల మీద నడవాల్సి వస్తుందని, ఉద్యోగాల విషయంలో పూర్తిగా నష్టపోతామని, అన్ని రంగాల్లో నష్టపోతామని తెలిసి కూడా విభజన విషయంలో మొండిగా ముందుకు వెళ్ళిన విషయం మనందరికీ కూడా తెలుసు. రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఈ అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఎందుకు తీర్మానం చేయాల్సి వస్తుంది అంటే కారణం, గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు చెబుతూ అదే పనిగా ఇదే సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అయ్యా మాకు ఆ ప్యాకేజీ వద్దు, హోదాయే కావాలి అని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని పంపుతున్నాం. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దకపోగా ఆ అన్యాయాలు మరింతగా పెరగటానికి కారణమైంది. కాబట్టి ఈరోజు మనమంతా ఇంతటి పోరాటాన్ని చేయాల్సి వస్తూ ఉంది. విభజన ఫలితంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు 59% జనాభాను అప్పులను వారసత్వంగా పొందారు. కానీ 47% ఆదాయం మాత్రమే పొందారు. ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చి రాజధాని నగరం లేకుండా అతి తక్కువ మౌలిక సదుపాయాలతో మానవ ఆర్థిక అభివృద్ధి సూచికల్లో వెనకబడి వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోయాం. 2015 నుంచి 20 సంవత్సరాల మధ్యలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను పరిగణలోకి తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు 22,113 కోట్లు ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి అంటే డెవల్యూషన్ తర్వాత రెవెన్యూ మిగులు 1,18,678 కోట్లుగా ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. వాస్తవంగా గత 5 సంవత్సరాలలో మన రెవెన్యూ లోటు 66,362 కోట్లకు విపరీతంగా పెరిగిన పరిస్థితులు చూశాం. ఇది 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిన మొత్తం కంటే 3 రెట్లు అధికంగా ఉంది. హైదరాబాదు గత అనేక దశాబ్దాల్లో దేశంలోనే అనేక ఇతర రాజధాని నగరాల మాదిరిగానే అత్యుత్తమ ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. ఉదాహరణకు 2013-2014 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 57,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉండగా హైదరాబాద్ నగరం ఒకటే 56,500 కోట్ల ఎగుమతులను అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం 14,411గా ఉండగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం 8,397గా మాత్రమే ఉంది. కొత్త రాష్ట్రానికి ఉన్న సవాళ్లు, ఆర్థిక దుస్థితి,
దృష్టిలో ఉంచుకుని 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రకటన చేశారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని నేరుగా ఆర్థిక సహాయం చేయడం ద్వారా, అభివృద్ధి పరమైన ప్రోత్సాహకాలు రాయితీలు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తామని పార్లమెంటులో చెప్పారు. అయితే రాష్ట్రాన్ని విభజించే సమయంలో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఇది రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సామాజిక దుస్థితికి దారితీసింది. విభజన సమయంలో 97,000 కోట్ల రూపాయలు ఉన్న మన రాష్ట్ర రుణం 2018-19 సంవత్సరం నాటికి 5 సంవత్సరాలలో అక్షరాల 2,58,928 కోట్ల రూపాయలకు ఎగబాకడం చూశాం. రుణంపై వడ్డీ మాత్రమే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పైగానే ఉంటే, దీనికి అదనంగా అసలు రూపంలో మనం చెల్లించాల్సిన మొత్తం మరో 20,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వినియోగించుకున్న రుణాల కోసం ఇచ్చిన పూచీల రూపంలో భారీ కంటింజెన్సీ లయబిలిటీస్ ఉన్నాయి. మరొక వైపు ఉపాధి కల్పన సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. మన పిల్లలు ఉద్యోగాల అన్వేషణలో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తా ఉన్నారు. ఈ నిరుత్సాహపూరిత పరిస్థితులు పరిశీలిస్తే రాష్ట్రం ఆర్థికంగా, ద్రవ్యపరంగా కోల్పోయిన వాటిని పూరించేందుకు మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా అన్నది తప్పనిసరి. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అత్యధికంగా గ్రాంట్లు లభిస్తాయి. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇస్తున్న గ్రాంట్లను తలసరి 5,573గా ఉంటే, ఆంధ్రప్రదేశ్కు లభిస్తా ఉన్న గ్రాంట్లు తలసరి కేవలం 3,428 మాత్రమే ఉంది. పైగా ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, జీఎస్టీకి సంబంధించిన మినహాయింపులు, ఇతర రాయితీలు మొదలైనటువంటి ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నందువలన ప్రత్యేక హోదా ప్రాముఖ్యతను సంతరించుకుంది. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారితీసే సత్వర పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలు కీలకం. ప్రత్యేక హోదాతో మాత్రమే మనకు అత్యంత అవసరమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 5 స్టార్ హోటళ్లు, తయారీ రంగంలో పరిశ్రమలు, ఐటీ, అత్యుత్తమ విద్యా సంస్థలు ఇవన్నీ వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ రావాలి అనంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. ఒకవైపు నిజం ఎలా ఉంటే, హోదా ఇవ్వకపోవడానికి రకరకాల వదంతులు, సాకులు ప్రచారంలో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే వాదనలు వినిపించాయి. ఈ వాదనలన్నీ సత్యదూరం. నిజమేమిటి అన్నది మరోసారి అందరి ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ రాసిన లేఖను నేరుగా మీ ముందు ఉంచుతున్నాను. ఈ కాపీ కూడా అధ్యక్ష అందరికీ కూడా చూపించడం కూడా జరుగుతూ ఉంది. అందులో 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రద్దుకు సిఫార్సు చేయలేదని ఆయన స్పష్టంగా వివరించారు. ఆయన రాసిన లేఖను మీ పరిశీలనార్థం ఈ సభలో నేను ప్రవేశపెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదాను మంజూరు చేస్తూ 2014 మార్చి 2వ తారీఖునే నాటి కేంద్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గుర్తు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అధ్యక్ష. ఆ కాపీని కూడా సభ ముందర నేను ఉంచుతా ఉన్నాను.
2014 మార్చి 2వ తారీఖున చేసిన మంత్రిమండలికి సంబంధించిన కాపీ. ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కూడా నాటి కేబినెట్ ప్రణాళికా సంఘానికి ఆదేశించడం అయింది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్లానింగ్ కమిషన్తో మాట్లాడి అమలు చేయించకపోవడం వల్లనే హోదా అమలు కాలేదు. ప్రణాళికా సంఘం అమల్లో ఉన్నంతకాలం ప్రత్యేక హోదా అమలు కాలేదు. జనవరి 1, 2015 వరకు ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉంది. ఆ తర్వాతనే నీతి ఆయోగ్ ఏర్పాటు కావడం జరిగింది. అనేక ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయనే వాదనలు, అభిప్రాయాలు కూడా వినిపించాయి. అందువలన ఈ అంశంపై నేను మాట్లాడదలుచుకున్న విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థికంగా, ద్రవ్యపరంగా వచ్చిన ఇబ్బందుల్ని భర్తీ చేయడానికి ప్రత్యేక హోదాను ఇస్తామని ముందస్తు షరతుతో ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మరే రాష్ట్రానికి భారత పార్లమెంటులో విభజించలేదన్న విషయం ఇక్కడ మన సభ్యులకు, అటు పార్లమెంటు సభ్యులకు కూడా తెలుసు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న పార్లమెంటులో అటు పాలక పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపాయి. విభజన కోరుతున్న రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని అందించే రాజధాని ఇవ్వడం చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. ఇదే సందర్భంలో అత్యధిక ప్రజలు, తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం కాబట్టి న్యాయం చేయడానికి ప్రత్యేక హోదాను ఇస్తామన్నారు. ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అధ్యక్ష, ఇటువంటి పరిస్థితులు దేశంలో చూస్తా ఉన్నప్పుడు. హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించి ఆ హామీని నిలబెట్టుకోలేని ఆ పార్లమెంట్కి రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉండడం న్యాయమేనా అన్న సంశయం అందరికీ కూడా కలుగుతుంది. ప్రత్యేక హోదానే రాష్ట్రానికి జీవనాడి అని స్పష్టమైన నేపథ్యంలో రాష్ట్రానికి ఇక జాప్యం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరపున స్టేట్మెంట్ ఇస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. స్పీకర్ గారికి అధ్యక్ష, I intend to move a resolution under Rule 77 and requesting you to waive the period of notice under Rule 358 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly. On request from the Leader of the House, I am to announce to the House that the notice period to move a resolution is waived under Rule 358 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly. దేని మీద క్లారిఫికేషన్? స్టేట్మెంట్ మీద. రెజల్యూషన్ కూడా మూవ్ చేస్తారు మీరు, రెండిట్ల మీద కూడా కలిసి. అధ్యక్ష, దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీస్ కూడా లేవు అధ్యక్ష. అనవసరంగా వాళ్ళు ఏదో జరిగిపోతుందని చెప్పి ఏదో ఇంకా క్లియర్ కావాల్సిన పని ఉంది. బేసిక్లీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు గతంలో ఇదే చట్టసభలో గతంలో ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ రకరకాల పద్ధతుల్లో జరిగిన డ్రామాల మధ్య రికార్డును స్ట్రైట్ చేస్తూ మాకు ఎటువంటి ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇది చదవడం జరుగుతూ ఉంది. ఈ రెజల్యూషన్ కూడా పాస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. వీటిలో ఎటువంటి కాంట్రవర్సీ కూడా లేదు అధ్యక్ష. ఇంతకుముందు ఏదైతే నేను తెలుగులో చదివానో అదే తెలుగులో చదివిందే ఇంగ్లీష్లో మళ్ళీ ట్రాన్స్లేటెడ్ వర్షన్ మళ్ళీ నేను చదువుతాను. అదే రెజల్యూషన్ కాపీ అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఇదే కాపీని నేను నీతి ఆయోగ్లో కూడా అందరి ముఖ్యమంత్రుల సమక్షంలో, ప్రధానమంత్రి గారి సమక్షంలో, కేంద్ర మంత్రిమండలి గారి సమక్షంలో కూడా
దీన్నే చదివి వినిపించాను అధ్యక్ష అక్కడ కూడా. కాబట్టి ఇది పూర్తిగా రికార్డును స్ట్రైట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అని చెప్పడం కోసం, మాకు ఎటువంటి ప్యాకేజీతో సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మాకు ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పడం కోసమే ఈ రెజల్యూషన్ అనేది ఇక్కడ నుంచి పాస్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. రెజల్యూషన్ అధ్యక్ష, ది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎక్స్ప్రెసెస్ serious concern about the distressing situation prevailing in the state of Andhra Pradesh. The Assembly affirms that the erstwhile state of Andhra Pradesh was bifurcated in unjust and inequitable manner against the wishes of the majority of the people. The fact that bifurcation would cause serious economic and financial hardships and unjust balance from jobs perspective to the successor state of Andhra Pradesh was completely ignored at the time of bifurcation. Andhra Pradesh inherited nearly 59% of the population, debt and liabilities of the erstwhile Andhra Pradesh, but only 47% of the revenues. The 14th Finance Commission estimated that post-devolution revenue deficit for Andhra Pradesh for the 5-year period between 2015 to 20 would be rupees 22,113 crores, and for the same period, the Telangana would have a post-devolution revenue surplus of 1,18,678 crores. The Assembly is deeply concerned that the revenue deficit for the past 5-year period reached a whopping 66,362 crores, which is 3 times the amount estimated by the Finance Commission. The Assembly is aware of the fact that Hyderabad emerged during the last several decades as a super economic powerhouse, as is the case with several other capital cities in the country. Of the 57,000 crores of software exports from the Andhra Pradesh for the year 2013-14, to give you an example, Hyderabad city alone accounted for 56,500 crores. The present state of Andhra Pradesh has essentially remained an agrarian state with low economic buoyancy. The per capita revenue for 2015-16 financial year of Telangana stood at 14,411, whereas the same for Andhra Pradesh was a mere 8,397, to draw a contrast. The Assembly recalls that the Parliament assured the nation, especially the people of Andhra Pradesh, that it would be granted special category status for a 5-year period as a precondition to bifurcation, and the residuary state would be adequately compensated through a number of development interventions, investments, and direct financial assistance to mitigate the economic hardships. The Assembly expresses its disappointment that the promises made in the Parliament by the ruling as well as the opposition parties while bifurcating the state have remained unfulfilled, leading to a great financial and social distress in the state. The debt of the residuary state was 97,000 crores at the time of bifurcation, is now reached a whopping 2,58,928 crores by the end of 2018-19. The House expresses concern that the interest on the debt alone is projected to be 20,000 crores per annum, in addition to the repayment of principal to the tune of another 20,000 crores. Further, there are huge contingent liabilities in the form of guarantees given for the loans availed by the state government entities. The Assembly is concerned that the employment generating potential has dropped so drastically that our children are leaving the state scouting for jobs. The Assembly recognizes that the grant of special category status would mean higher grants in aid to the state government. The per capita grants to the special category states is rupees 5,573, whereas Andhra Pradesh received only 3,428. The grant of special category status assumes significance because the states that have special category status alone enjoy special industrial incentives such as income tax exemption, exemptions pertaining to GST, other concessions, etc. The Assembly reiterates that special incentives are vital for our agrarian state, as it would enable rapid industrialization, leading to improved employment opportunities for the youth and the overall development of the state. The Assembly urges that the state requires super specialty hospitals, the state requires 5-star hotels, the state requires manufacturing industries, the state requires high value service industries such as IT,
State requires premier institutions of higher education and research to transform the economic architecture of the state, which is possible only with special category status. The Assembly has also noted that one of the ostensible reasons for not granting special category status to Andhra Pradesh was the recommendation of the 14th Finance Commission. This House is aware that the distinguished member of the 14th Finance Commission, Professor Abhijit Sen, explicitly stated that the 14th Finance Commission did not recommend the abolition of the special category status. The Assembly has noted the fact that the Union Cabinet, which met on March 2nd, 2014, had resolved to accord special category status to Andhra Pradesh and instructed the then Planning Commission to take expeditious action to implement the decision. The Assembly expresses its concern that due to lack of persuasion, the issue remained without any action in the Planning Commission until its abolition on 1st January 2015 when Niti Aayog came into existence. The Assembly expresses its firm opinion that there are no impediments whatsoever to conferring SCS on Andhra Pradesh. The Assembly has noted that in the history of this country, no other state was bifurcated with a precondition that special category status would be accorded to compensate the economic and financial hardships such bifurcation would entail, which was supported by both ruling and opposition parties that had representatives from all the states. The Assembly reiterates that this was also the first time that the state demanding bifurcation took away the capital that contributed significant revenues while the residuary state was denied the capital city. The Assembly reaffirms that grant of special category status is an essential imperative to compensate the state for economic and financial deprivation to help launch it on the path of development trajectory. Considering that special category status is essential lifeline for Andhra Pradesh, the Andhra Pradesh Assembly resolves to request the Government of India to confer special category status on Andhra Pradesh with all the attendant financial benefits and industrial incentives without further delay. The Assembly also resolves to request the central government to fulfill all the provisions and assurances relating to the Andhra Pradesh Reorganization Act 2014 in letter and in spirit. అధ్యక్ష, ఇక ఏదైనా వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే గవర్నర్ స్పీచ్ మీద ఎట్లయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి తర్వాత అవకాశం ఉంది. ఇప్పుడే కూడా మీరు ఎటువంటి బ్రేక్ లేకోకుండా కూడా మీరు కొనసాగించగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే తను చెప్పాలనుకున్న మాటలు కూడా గవర్నర్ స్పీచ్లోకి తను కలిపేసుకొని ఏమైతే మాట్లాడాలనుకున్నారో అవన్నీ కూడా మాట్లాడచ్చు అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్. అధ్యక్ష, రైట్. నేను చెయ్యెత్తానమ్మా, చెయ్యెత్తింది నేను, మీరు చూడండి. నేను అడిగాను స్పీకర్ గారికి, నేను అడిగాను. అధ్యక్ష, పెద్దగా కాంట్రవర్సీ ఏం కాదు అధ్యక్ష, చిన్న సూచన చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్లీజ్ విజ్ఞతతో ఉండాలమ్మా, అందరం ఉన్నాం. అధ్యక్ష, రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కోరినటువంటి ఒకే ఒక కోరిక, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే సంగతి మనందరికీ తెలుసు. అయితే మొన్న తర్వాత డిస్కషన్కి వచ్చినప్పుడు అన్ని మాట్లాడదాం. నేను దాని జోలికి పోవడం లేదు, జస్ట్ చిన్న సలహా ఇస్తున్నాను. రేపు ప్రత్యేక హోదా మీద డిస్కషన్ పెట్టండి, ఎవరు పారిపోయారో ఎవరు ఏం చేశారో అన్ని మాట్లాడదాం, దాని జోలికి పోవడం లేదు. నేను ఈ రోజు ఏం చెప్తున్నానంటే, అందరూ కోరుకున్నది 5 కోట్ల మంది ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్ని విధాల ముందుకెళ్తుందని చెప్పి కోరుకున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు
మ్యాండేట్ కూడా దాని మీద ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీకి 50% జనాభా ఓట్లు వేసినా, తెలుగుదేశం పార్టీకి 40% జనాభా ఓట్లు వేసినా, మిగతా పార్టీలకి ఓట్లు వేసినా సరే ప్రత్యేక హోదాని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. అందుకే వైఎస్ఆర్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించమని చెప్పి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మొన్న మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సాధించమని చెప్పి మీకు కోరుతున్నాం అధ్యక్ష. ఇది ఒక సలహా తీసుకోమని చెప్తున్నాం. మిగతా డిస్కషన్స్ అన్ని కావాలంటే ఒకరోజు డిస్కషన్ పెట్టండి. గత 5 సంవత్సరాలు ఏ రకంగా జరిగింది, ఇప్పుడేం జరిగింది అన్ని మాట్లాడుతూ, ఇది నా సలహా అధ్యక్ష, ఇది నాది విమర్శ కాదు. సలహా అనేది తీసుకునేదానికి ఏమాత్రం అభ్యంతరం లేదు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లుగా. కాకపోతే ఏ ప్రత్యేక హోదా మనకు రావాల్సి ఉందో దాన్ని వదిలిపెట్టేసి ప్యాకేజ్ కావాలని ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఆ వచ్చిన ప్యాకేజ్ కు అది ఏం ప్యాకేజ్ వచ్చిందో వాళ్ళకే తెలుసు అధ్యక్ష. దానికి మళ్ళా ఇక్కడ తీర్మానాలు చేసి, ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి, అక్కడ ప్యాకేజ్ వీళ్ళు మాట్లాడుకొని వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని పొగిడి ఇవన్నీ చేసిన తర్వాత ఎంతో డ్యామేజ్ రాష్ట్రానికి చేసి ఈ రోజు ఆ డ్యామేజ్ ను చాలా సునాయాసంగా సులభంగా మీరు చేయండి రాష్ట్ర ప్రజలందరి తరఫున అని చెప్పడం మాత్రం అది భావ్యం కాదని చెప్పి నేను భావిస్తాను అధ్యక్ష. మేము ఖచ్చితంగా వీఆర్ కమిటెడ్. మా లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు ఈజ్ కమిటెడ్. ఇప్పుడే కాదు అధ్యక్ష, మొట్టమొదటి రోజు నుంచి 2014 ఎలక్షన్ అయిన రోజు కూడా కమిటెడ్, ఈ రోజుకి కమిటెడ్, ఎప్పటికీ కమిటెడ్. కానీ వాళ్ళు ఇన్ని రకాల ఫ్లిప్ ఫ్లాపులు చేసి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి ఈ రోజు సునాయాసంగా, అది సలహా కూడా కాదు అధ్యక్ష, ఒక ఉచితంగా సలహా ఇచ్చినట్లుగా ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. శ్రీధర్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ సభ్యుల మాటలు వింటూ ఉంటే సత్యమేవ జయితే నినాద సాక్షిగా కింద మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభించే విధంగా అన్ని సత్యదూరమైన మాటలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష, ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు అని మాట్లాడిన మాట వాస్తవా కాదా? ఈ రోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి మేమందరం కూడా చెప్పామని చెప్పని మళ్ళీ మోసం చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నుంచి గోరంక బుచ్చేశ్వర గారి దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా సత్య దూరమే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పరు, మడమ తెప్పరు, దానికోసం పోరాటం సాగిస్తారు. మాట చెప్పితే అడుగడుగునా మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు విలువలు విశ్వసనీయత మాట్లాడుతూ ఉంటే చాలా అవమానకరంగా ఉంది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం. ఇదే కూర్చోవచ్చా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 2 నిమిషాలు టైర్డ్గా అధ్యక్ష, 2 నిమిషాలు టైర్డ్గా అధ్యక్ష. 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో 2 నిమిషాలు అధ్యక్ష, 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో నేను అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అబద్ధం, ఓట్ల కోసం చెప్తున్నారు, సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగిసిన వెంటనే మా నెల్లూరులోనే 2000 పెన్షన్ అమలు చేశారు అధ్యక్ష. అంటే రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు గారి చేత చేయించారు అధ్యక్ష. మేము చెప్పాం 2000 పెన్షన్ ని 3000 దాకా పెంచుకుంటూ పోతామని చెప్పని. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 200 పెంచాం. మేము చెప్పిన మాట కట్టుబడి ఉంటాం. చిట్ట చివరగా ఒక్క మాట అధ్యక్ష, ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాలు అనేక అంశాల మీద పరిశోధనలు చేసినప్పుడు, ఆ పరిశోధనలు నచ్చినప్పుడు వాళ్ళకి డాక్టరేట్ బిరుదునిస్తారు అధ్యక్ష. ఈ ప్రపంచంలో ఏదైనా యూనివర్సిటీ సత్యదూరమైన మాటలు చెప్పే దాంట్లో
మోసాలు చేసే దాంట్లో, ప్రజల్ని వంచే దాంట్లో డాక్టరేట్ ఎవరికైనా ఇవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి అధ్యక్ష. నారా చంద్రబాబు గారికి ఇవ్వాలి అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు హామీ ఇచ్చి మీకు ఇవ్వాలా? మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, మీ ద్వారా చెప్తున్నా రెడ్డి గారు, అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా, అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా వాస్తవ అధ్యక్ష. వెన్నుపోట్లు దగా మోసం, వెన్నుపోట్లు దగా మోసం డాక్టరేట్ ఎవరికైనా ఇవ్వాలంటే చెప్పండి. ప్లీజ్ 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 ఐ విల్ గివ్ ది ఆపర్చునిటీ ఇస్తాను. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. శ్రీధర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు, నా మాట ఇలా వింటారు. శ్రీధర్ రెడ్డి గారు, మీరు అడ్రస్ చేసేటప్పుడు స్పీకర్ చైర్ని అడ్రస్ చేసి మాట్లాడండి. డోంట్ పాయింట్ అవుట్ ది నంబర్స్ ప్లీజ్. అధ్యక్ష, ఇదే శాసనసభలో ఈ పక్క మేము కూర్చో ఉంటే ఆ పక్క నుంచి అచ్చెన్నాయుడు గారు, ఉమామేశ్వరరావు గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మా వైపు వేలు చూపించి మీ అంతు తెలుస్తా, మీ కథ తెలుస్తారంటే సభా శాంపులు అనుకున్నాం అధ్యక్ష. చెప్పేసారు ఒక్క మాట అధ్యక్ష, ఒక్క మాట అధ్యక్ష. అధ్యక్ష, దయచేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి 23 మంది సైన్యానికి ఒక మాట చెప్పండి. రన్నింగ్ కామెంటరీ కానీ స్టార్ట్ చేస్తే ఈ పక్క 151 మంది ఉన్నారు. కాబట్టి దయచేసి రన్నింగ్ కామెంటరీ వద్దని చెప్పండి, రన్నింగ్ కామెంటరీ వద్దని చెప్పండి. సభ సజావుగా నడవాలా, ప్రజా సమస్యల పరిష్కారం వేదికగా ఈ సభ ఉండాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ దేశానికే ఒక రోల్ మోడల్గా ఈ శాసనసభ ఉండాలా, మేము సహకరిస్తాం. అలాగని సత్యదూరమైన మాటలతో ఇష్టారీతిగా మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళు వ్యవహరించడం ఇది సమంజసం కాదు. విలువలకి, విశ్వసనీయతకి, నమ్మకానికి మారు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దగాకి, మోసానికి, వెన్నుపోట్లకి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, గిల్లకుండానే గిల్లించుకునే పరిస్థితిలో ఉన్నాం. మేము గిల్లకుండానే గిల్లించుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ఆలోచించండి. చెప్పండి అధ్యక్ష, తమ పైన సత్యమేవ చేతి ఆరిపోయింది అధ్యక్ష. మీరు మాట్లాడే మాట అది ఆరిపోయింది అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే అలా అంత విధానం లోపం. మేము ఇవాళ సానునయంగా రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర అప్పుల సాధన కోసం మీరు హోదా అంటారా, ప్యాకేజ్ అంటారా, దీన్ని సిద్ధంగా ఉన్నాం. మీకు అడిగారు ఆ రోజున. అత్యధిక మెజార్టీ తెస్తే, పార్లమెంట్ సభ్యుల్ని అసెంబ్లీకి ఇస్తే మేము హోదా సాధిస్తామని సాధించండి, మేము సహకరిస్తాం. వస్తే మంచిదే, సీమాంధ్ర ప్రజలకు మేలు జరుగుతుంది. కాదు కానీ ఒకసారి పర్యవసానాలు కూడా అధ్యక్ష కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. చెప్పండి మీరు. శ్రీధర్ రెడ్డి గారు, లెట్ దెమ్ కంప్లీట్ దేర్ వెర్షన్స్. వాళ్ళ వెర్షన్ కంప్లీట్ చేయలేమండి. ధర్మశ్రీ కూర్చొని మీరు అధ్యక్ష ఆ రోజున రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేబినెట్ నోట్ పెట్టారు మన్మోహన్ సింగ్ గారు. తర్వాత ఇస్తామని చెప్పి మోడీ గారు ఢిల్లీ మనకి తిరుపతి వచ్చినప్పుడు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ మనకి ఇవాళ మిత్రపక్షంగా ఉన్నా కూడా అనేక సార్లు రిక్వెస్ట్ చేసిన ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు తరచూ అడుగుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం, అడుగుతూ ఉన్నట్టుగానే అడుగుతూనే వచ్చాం అధ్యక్ష. మాకు న్యాయం జరగకపోగా తప్పుదారి పట్టించారు అధ్యక్ష. దయచేసి చెప్పారు అధ్యక్ష,
అధ్యక్ష ఆ రోజున వారు చెప్పింది నీతి ఆయోగ్ అంగీకరించలేదు. నీతి ఆయోగ్ అంగీకరించలేదు కనుక మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, సమానమైన ప్యాకేజీ ఇస్తాం, మీకు పూర్తిగా అన్ని విధాలు ఎక్కడ లోటు లేకుండా చేస్తామని అరుణ్ జైట్లీ గారు చెప్పారు అధ్యక్ష. ఒకసారి కావాలంటే నోటు కూడా ముఖ్యమంత్రి గారు పంపిస్తాం ఆ రోజు చెప్పింది. ఆ రోజు చెప్పి ప్యాకేజ్ దాకా వచ్చి మరలా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమన్నారు అధ్యక్ష. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకుంటే మీరు అప్పు తెచ్చుకుని తర్వాత చూస్తాను, గవర్నమెంట్ వారికి అప్పు చూస్తాను మాకు తెలియదు. ఇవాళ ఈ పరిస్థితుల్లో మేము ఒకటే చెబుతున్నాం, మీరు సాధిస్తామన్నారు, మేము సాధించలేకపోయాం, ప్రతిపక్షంలోకి వచ్చాం. సాధించండి, సాధించండి, మమ్మల్ని ఎందుకు మీరు ఇంకా దెప్పిపడాల్సిన అవసరం లేదు. మేము కోరుకున్నాం. మేము ఇదో వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు, మినిస్టర్ అధ్యక్ష కూర్చోండి చదువు. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది ఏదో పొరపాటు జరిగింది, మేము పొరపాటు చేసినామని చెప్పి ఒప్పుకుంటే ఈ డిస్కషన్ ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది. అదే అది చేయకపోగా ఓసారి సలహా ఇచ్చినట్లుగా, ఓసారి ఉచిత సలహా ఇచ్చినట్లుగా, ఓసారి ఏదో హేళన చేసి మాట్లాడినట్లుగా. వాస్తవానికి అధ్యక్ష 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత అధ్యక్ష కేబినెట్ తీర్మానం యాక్చువల్గా ఎప్పుడు అధ్యక్ష? మార్చ్ 2, 2014 2014 మార్చ్ 2 కేబినెట్ తీర్మానం అయింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఏదైతే పార్లమెంట్ లో వాగ్దానం చేసినారో దాన్ని బేస్ చేసుకుని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది మార్చి 2, 2014. ఎప్పుడైతే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసుకునేది మేలో, జూన్లో యాక్చువల్గా ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ మొట్టమొదటి తీర్మానం అంటే 2 సంవత్సరాల పాటు ఏమీ చేయకుండా మొట్టమొదటి తీర్మానం ఎప్పుడు అధ్యక్ష? 1/9/2015 సెప్టెంబర్ 2015 అధ్యక్ష మొట్టమొదటి తీర్మానం. దిస్ హౌస్ యునానిమస్లీ రిజాల్వ్స్ టు రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అకార్డ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. 2014 మార్చి 2 కేబినెట్ తీర్మానం చేస్తే అప్పటి నుంచి మొట్టమొదటి కనీసం ఒక ప్రస్తావన, అంటే వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో లోపల ఢిల్లీలో మనకైతే తెలియదు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం వీళ్ళు ఇద్దరు మిక్స్డ్ కదా అధ్యక్ష, ఇక్కడిద్దరు అక్కడ, అక్కడిద్దరు ఇక్కడ, ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు. ఎప్పుడైనా మేము అడిగినాము మొత్తం అందరూ కలిసి పోదాము, అందరూ రాష్ట్రం తరఫున పోదామంటే ఏ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. అంటరాని వాళ్ళని మాదిరి దూరం పెట్టినారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అంతా కూడా. ఎన్నోసార్లు మేము చెప్పినాం కూడా, మీకు ఏదన్నా ఒకవేళ అవసరం అనిపిస్తే మేము కూడా కలిసి వస్తాం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి. మార్చి 2, 2014 నుంచి మేలో ఒకవేళ వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే క్లియర్ గా 2015 సెప్టెంబర్ అంటే 1.5 సంవత్సరం తర్వాత మొట్టమొదటి తీర్మానం చేస్తారు అధ్యక్ష. అంతవరకు ఈ ప్రస్తావన లేదు. అక్కడ అప్రూవలే, ప్లానింగ్ కమిషన్ లో అప్రూవలే అక్కడ పెండింగ్ లో ఉంది అధ్యక్ష, పెండింగ్ లో ఉంది. పోలవరం కూడా సేమ్ అధ్యక్ష, పోలవరం కూడా 2016 డిసెంబర్ వరకు పోలవరం ప్రస్తావనే లేదు. స్పెషల్ ప్యాకేజ్ మాట్లాడే వరకు పోలవరం ప్రస్తావనే లేదంటే క్లియర్ గా 2.5 సంవత్సరం ఇంచుమించు పోలవరం గురించి పట్టించుకోకుండా తీరా లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రతి సోమవారం పోలవరం అంటారు అధ్యక్ష. ఇది ఎవరిని మధ్య పెట్టాలని, ఎవరికి ఇవన్నీ కూడా రాతపూర్వకంగా ఉండేది అధ్యక్ష. మొట్టమొదటి తీర్మానం ఇది అధ్యక్ష. నేను రాంబాబు ఏదో దారిపోయేదాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకునే విధంగా సభానాయకులు ప్రత్యేక హోదా గురించి తీర్మానం పెట్టారు. అచ్చెన్నాయుడు గారును ఆ బుచ్చి చౌదరి గారు దారిపోయి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని మళ్ళా గతాన్ని తొవ్వి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ ద్వంద్వ వైఖరిని విమర్శించేదానికి వారు అవకాశం కల్పించుకుంటున్నారు తప్ప మరేమీ నాకు అర్థం కాదు. ఇక్కడ నేను సభ ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ప్లీజ్ కంప్లీట్. నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కంప్లీట్ అనేది మాట్లాడమన్నాను చౌదరి గారు, నాకేం అభ్యంతరం లేదు. అయ్యా నేను నీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అయ్యా మీరు ప్రత్యేక హోదా అన్నారు, ముందు అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, దానికి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఇవాళ సన్మానాలు చేశారు, ఆర్థిక మంత్రి గారి దగ్గర ఇవన్నీ చేశారు. మా సభానాయకులు ఏం చెప్పారు, దీన్ని కొద్దిగా స్ట్రైటన్ చేస్తున్నాం మేము అంటే, మీరు అప్పుడు మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజీ కావాలన్నారు కాబట్టి అయ్యా ప్యాకేజీని పక్కన పెట్టి మళ్ళీ మాకు ప్రత్యేక హోదా కావాలని స్ట్రైటన్ చేస్తున్నాం అంటే మీరు మధ్యలో తోడుతారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు కూడా నేను మనవి చేస్తున్నా ఒకటే, ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుల్ని అయ్యా
నేను పొరపాటున ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని అన్నాను, నన్ను క్షమించండి అని ఒక మాట చెప్పమండి, అంత సర్దుకుంటుంది. అది చెప్పలేరు, ఏదేదో చెప్తే ఎలా కుదురుతుంది? నేను మనవి చేసిన ఏంటంటే సభానాయకులు ఒక నిమిషం నేను పెద్దలు గౌరవనీయులు చాలా అనుభవం గలవారు, తప్పునుప్పుకుంటే ఏం కొంపంటుకు పోతుంది అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. నేను ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అని ఈ రాష్ట్రానికి అన్యాయం చేశానండి, నన్ను క్షమించండి అని ఓడిపోయిన తర్వాత మీరు ఒప్పుకుంటే మీలో మార్పు వచ్చిందని మీకు బ్రహ్మాండమైన క్రేజ్ పెరుగుతుంది, దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా ఎందుకు సందేహిస్తున్నారు? నేను ఒకటే మనం చేస్తున్నా, అయ్యా పొరపాటు అయిపోయింది, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దీన్ని స్ట్రైటన్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం, నేను పొరపాటు చేశాను, మీరు సరి చేయండి మీ అంటే వచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలు కీలకం. ప్రత్యేక హోదాతో 5 స్టార్ హోటళ్లు, ఐటీ, అత్యుత్తమ విద్యా సంస్థలు,